కసబ్ ఇంట్రగేషన్ రిపోర్ట్ చదివినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హిందూ సీక్రెట్ థ్రెడ్స్ తర్వాత కొన్ని సిమ్ కార్డ్స్ కరాచీ సైడ్ నుంచి ఇక్కడ ముంబైలో ఒకడికి అడిగారు. వాడు వాళ్ళకి ఎట్లా సెట్ ఉంటాడు ఇట్లా అని అంటే దే ఆర్ కాల్డ్ డబుల్ ఏజెంట్స్. దే స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్. తాజ్ టార్గెట్ ఉన్నదో వాళ్ళు దే వెంట్ టు టేక్ తాజ్ అండ్ హోస్టేజ్. ఒకటి ఏంటంటే నేను చంపేసుకుంటున్నాను నేను చచ్చిపోయే ముందు కనీసం ఇంతమంది చంపేసి చచ్చిపోవాలని వస్తాడు. అంత మరి నువ్వు ప్రూవ్ చేయాలి కదా హిందూ టెర్రర్ ప్లాట్ అది అని. ఎన్ని బ్లాస్ట్ అయినా చేసుకో, ఇంతమందినైనా చంపుకో. మౌలానా మసూద్ అజార్ ఇట్లాంటి లుచ్చాగాళ్ళ మీద డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అనే ఒక ట్యాగ్ కూడా తెప్పిలేదు. దే హ్యాడ్ రిసోర్సెస్ టు హైజాక్ ఏ ప్లేన్, ఆస్క్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఏ మామూలు టెర్రరిస్ట్ కాదు వాడు. హీ వాజ్ డ్రెడెడ్ టెర్రరిస్ట్ బై దట్ టైం. దురంధర్ మూవీ వచ్చినప్పుడు కావాలని ఇవన్నీ ఇన్ఫిల్ట్రేట్ చేస్తోంది ఇంటూ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. నేనేమంటానంటే ముంబైలో అటాక్ జరగలేదా, మరి ఏందిరా ఫేక్ నీకు అందులో? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి అంటారు కదా, ఈ రైవర్లీ అంత ఎక్కడ స్టార్ట్ అయింది? వెస్ట్ బెంగాల్ లో దేర్ యూస్ టు బి అన్ ఆర్గనైజ్డ్ బ్రోతల్ ఆర్ ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్ విచ్ వాజ్ రన్ బై ముస్లిమ్స్ వేర్ హిందూ ఉమెన్ యూస్డ్. రోడ్ల మీదకి వచ్చి రోడ్లు బ్లాక్ చేసి మేము నమాజ్ చేసుకుంటాం, దిస్ ఈజ్ మై రైట్ అంటున్నారు అని అంటే గవర్నమెంట్స్ అసలు ఎంత అలౌ చేసింటే దే వుడ్ హావ్ బికమ్ సో వోకల్. ఇండియా ఎలా మారబోతుంది? కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అవుతోంది ముస్లిం పాపులేషన్. వి వేర్ ద గురూస్ ఆఫ్ ద వరల్డ్. వి ఆర్ బీయింగ్ ప్రీచ్డ్ బై ఎవ్రీవన్ నౌ. పీపుల్ లైక్ డొనాల్డ్ ట్రంప్ స్పీక్ టు us. వాడికి అవకాశం కూడా లేదు మాట్లాడడానికి. ఎక్కడ చైనాకి ఇండియాకి డిఫరెన్స్ వచ్చింది అని అంటే చైనా వాడి ప్రైడ్ ఉంది కదా, అది కంటిన్యూస్ గా ఉంది. మనకి మైథాలజీ పేరుతో బ్రేక్ చేసేసారు మధ్యలో అంతే. రాముడు నిజం కాదు, మహాభారతం నిజం కాదు, కృష్ణుడు లేడు, అర్జునుడు లేడు. నువ్వు నేను ఎక్కడి నుంచి వచ్చినాం? గాల్లోంచి వచ్చినాం ఇట్లా. సో రేపు నేను ఎవడో వచ్చి ముందే నన్ను చంపేస్తాడు, నన్ను కన్వర్ట్ చేసేస్తాడని భయపడి నేనే ముస్లింలో కన్వర్ట్ అయిపోతా ముందు. ఓకే, ఇండియన్స్ ఆర్ స్లీపింగ్. ఇంట్లో ఏసీ రూమ్ లో నిద్రపోతున్నారు ఇండియన్స్. ఇట్స్ టైమ్ టు వేక్ అప్. అన్న హాయ్ అక్షయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నానన్న. వెల్కమ్ టు అక్షయ్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న, పిల్లగానే టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఆల్సో. అంటే ఈ పాడ్కాస్ట్ని మీతో కలిసి వచ్చాక ఈ పాడ్కాస్ట్ని ఎలా డ్రైవ్ చేయాలి అనేది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మనం మాట్లాడే టాపిక్స్ కానీ అది కానీ, అంటే కన్ఫ్యూజన్ అంటే ఎలా డ్రైవ్ చేయాలి, అంటే ఏది తీసుకెళ్ళాలి పబ్లిక్ అవేర్నెస్లో అనేది. అంటే అన్ని కొత్త విషయాలు నాకు తెలుసాయి మీతో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయినప్పుడు. సో నార్మల్గా అందరికీ ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడో తెలుసు, ఒక డాక్టర్ ఏం చేస్తాడో తెలుసు, బట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏం చేస్తారని చాలామందికి ఒక డౌట్. అసలు అలాంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉందా అనేది కూడా క్వశ్చన్ వస్తుంది చాలామంది. సో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏం చేస్తాడు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తాడు. సో ఇంటెలిజెన్స్ అంటే ఇన్ఫర్మేషనే, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. నేను దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోగలిగితేనే అది ఇంటెలిజెన్స్ అవుతుంది. ఓకే, నేను ఏదో జరిగిపోయినది అన్నీ తీసుకొని వచ్చి ఫ్యాక్ట్స్ అన్నీ ముందర పెట్టుకొని దాన్ని ఎంత అనలైజ్ చేసినా ఒక స్టెప్ నేను ముందుకు వేయలేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అది ఇంటెలిజెన్స్ అవ్వదు. నేను దాని మీద ఏమైనా యాక్ట్ చేయగలగాలి. సపోజ్ ఎవరో ఏదో అయింది, ఏదో అయిపోయింది, ఇన్సిడెంట్ అంతా అయిపోయింది, బట్ ఏమైనా లీడ్స్ ఉన్నాయా, ఎవరు చేశారు, ఎలా చేశారు అని, వాటి మీద నాకు ఇన్ఫర్మేషన్ లేకపోతే దాన్ని ఇంటెలిజెన్స్ అన్నాం. అంటే ఒక నార్మల్ ఇన్ఫర్మేషన్ని ఇంటెలిజెన్స్గా ఎలా మారుస్తారు? టైమింగ్ అది మనం మార్చాం. అది మనకు దొరికే టైం బట్టి అది ఇంటెలిజెన్సా లేక ఇన్ఫర్మేషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఈవెంట్ జరగక ముందే దొరికిందంటే అది ఇంటెలిజెన్స్, ఈవెంట్ అయిపోయాక జరిగిందంటే అది ఇన్ఫర్మేషన్ అంతే. సో మనం ముందు తెచ్చుకుంటామా తర్వాత తెచ్చుకుంటామా, ఆ టైమింగ్ అనేది క్రూషియల్ అక్కడ అంతే. మనం దాన్ని ఏం చేయము, అది మనకు దొరికొచ్చే టైం, దాన్ని మనం అనలైజ్ చేసే తరీకా, దాన్ని బట్టి మనకి లీడ్స్ అంటాం. ఓహో ఇక్కడ అక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ ఉంది, ఇది అయిండొచ్చు, అదే అయిండొచ్చు అని అలా పర్సూ చేయడం. ఇది కూడా ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ లాంటిదే, కానీ ఇన్వెస్టిగేషన్కి ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. ఇంటెలిజెన్స్కి అది ఉండదు, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. సో నేను ఐ కెన్ స్ట్రెచ్, దెన్ ఐ కెన్ లుక్ ఫర్ ఎవిడెన్సెస్. నాకు ఆపోజిట్ ఎవిడెన్సెస్ వస్తే ఐ కెన్ చేంజ్ అండ్ వర్క్. సో అట్లా ఇట్ ఈస్ గేమ్ ఆఫ్ దట్ ప్రాబబిలిటీస్ అండ్ యాక్టింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నీకు ముందు తెలుస్తుందా తర్వాత తెలుస్తుందా, ఇలాంటి ఇదన్నమాట. ఇది కూడా నార్మల్ ఇది, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ పోలీసింగ్ ఫంక్షన్స్. ఇంకా పోలీసింగ్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ఉంటుంది, విఐపీ సెక్యూరిటీ ఉంటుంది, సో ఈవెన్ స్పెషల్ బ్రాంచ్ డస్ ఇంటెలిజెన్స్ వర్క్ ఇన్ స్టేట్ గవర్నమెంట్స్ ఇలా. సో ఆ ఇంటెలిజెన్స్ అనేది వన్ ఆఫ్ ద టాప్ వర్క్స్ అనమాట. అంటే ఇప్పుడు చూసే వ్యూవర్స్ అయినా, ఇప్పుడు మేమైనా సరే చూసే వ్యూవర్స్ అయినా సరే, అరే ఇట్లా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇంటెలిజెన్స్కి మారుస్తారు అలా అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ నేను పనిచేసిన చోట ఇన్సర్జెన్సీ ఉండేది నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో ఒకప్పుడు అంత ఎక్కువ లేకపోయినా సరే ఇంకా కొన్ని పాకెట్స్లో ఉండేది. ఇన్సర్జెన్సీ అంటే ఇక్కడ లోకల్గా మొదలయ్యి లోకల్ పీపుల్ సపోర్ట్ చేసి అక్కడి నుంచి వైలెంట్ అయ్యి ఒక గ్రూపు ఇది చేయడం ఇన్సర్జెన్సీ అనమాట. అంటే టెర్రరిజంకి ఇన్సర్జెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే టెర్రరిస్ట్ బయట నుంచి అయినా వస్తాడు, కానీ ఇన్సర్జెన్సీ లోపల ఉన్న వాళ్ళే నాకు సపరేట్ కంట్రీ కావాలి అని మొదలు పెడతారు. అంటే లైక్ అస్సాము, నాగాల్యాండ్, మణిపూరు, మిజోరాం, నార్త్ ఈస్ట్లో ఉన్న
ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఈ ఇన్సర్జెన్సీతో అఫెక్ట్ అయినవే. ఓకే. సో, వీటి రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు తెలిసిన ఇవి ఏంటి అనంటే, ఇప్పుడు మనం జనరల్‌గా ఇన్ఫర్మేషన్ అంటే ఎవరో వచ్చి ఏదో మాట్లాడాలి అదే ఇన్ఫర్మేషన్ అని అనుకుంటాం. కాదు. ఒక అబ్జర్వ్ చేయడం. ఒక అబ్జర్వేషన్. అంటే ఒకసారి ఒక గ్రూప్ వచ్చింది. ఒక విలేజ్‌లో ఎంటర్ అయింది. ఎవరింట్లోనో ఉన్నారని డౌట్ ఉంది. కొంతమంది 10, 12 మంది అలాగా. సో, ఒకే ఇంట్లో ఉంటే కనుక్కోగలగాలి. అక్కడ లోకల్‌గా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఏదో ఒక క్లూ ఉండాలి. అంతమంది ఒక ఇంట్లో ఉన్నారు అనంటే. ఎందుకంటే అదొక చిన్న విలేజే. పెద్ద టౌన్ అలా ఏం గాదు. ఒక విలేజ్ బార్డర్ దగ్గర అక్కడ ఉంటుంది. సో, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడిక్కడే ఎక్కడో తిరుగుతున్నారు. ఇక్కడ ఉండొచ్చేమో అని. సో, ఇది కనుక్కోవాలి ఇప్పుడు. అక్కడ ఉన్నారా? లేదా? ఇట్లా అని. ఇద్దరో, ముగ్గురో అంటే కష్టం. బట్ 10, 12 మంది ఒకే చోట ఉంటే డెఫినిట్‌గా తెలియాలి. సో, దీనికి క్లూ ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, ఆ ఊర్లో లోకల్‌గా ఉన్న ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి అబ్జర్వర్. జస్ట్ అక్కడ అబ్జర్వ్ చేసి చెప్తూ ఉంటాడు అంతే. అతను నాకు చెప్పింది ఒకటే. సార్ మా ఊర్లో ఒకడుంటాడు. వాళ్ళ ఇంట్లో నలుగురుంటారు. వాడు రోజు వస్తాడు. ఒక అర డజన్ గుడ్లు కొనుక్కొని పోతాడు. వాడు 2 రోజుల నుంచి వస్తున్నాడు. 30 గుడ్లు కొనుక్కొని పోతున్నాడు వాడు. ఇంతే. దిస్ ఈస్ ద ఓన్లీ అబ్జర్వేషన్. ఓకే. ఆహా! అవునా! అచ్చా! ఓకే. అంటే గుడ్లు కొనడం గూడా ఒక ఇన్ఫర్మేషన్. అవును మరి. అయితే నేనేమన్నా అవునా వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చారా? నాకు తెలిసి లేదు ఇట్లా. సరే నువ్వు లేదా వాడి ఇంటి దగ్గరికెళ్ళి ఎవరైనా చూడగలిగిన వాళ్ళెళ్ళి ఒకసారెళ్ళి జస్ట్ ఇంటి చుట్టూ ఒక రౌండేసి ఏదైనా చూసి ఏమైనా గమనించి చెప్పగలిగితే చెప్పండి. అంతేనే. సో, వాళ్ళు పోయి తిరిగేసొచ్చి వాళ్ళొచ్చేసి సార్ చాలా చెప్పులున్నాయి సార్ అక్కడ అని చెప్పాడు. చుట్టాలొచ్చినప్పుడు చెప్పులుంటాయి గదా! చుట్టాలే గదా! బట్ చుట్టాలైతే ఓపెన్‌గా ఉంటారు గదా! బయట కూర్చొని ఉంటారు. బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు. అలా గాదు. ఇల్లంతా క్లోజ్ చేసుంది. ఒక మూల మాత్రం చాలా చెప్పులున్నాయి. మోర్ దాన్ డజన్. అది సస్పిషన్. సో, ఆ ఇన్‌పుట్ బేస్డ్ మీద ఎళ్లి ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగిందనమాట. సో, అది ఎట్లుంటుందనంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీవేర్. నీకెట్లా తెలియాలి? ఎలా అంటే దానికి ఒక కనెక్టింగ్ ఇవుంటాయి. సో, అక్కడ నేను పెట్టిన పర్సన్‌ని నేనేమి నాకు ఇది తీసుకురా అని ఏం లేదు. ఈ ఈజ్ జనరల్ అబ్జర్వర్ అంతే. అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా ఆర్మ్స్ క్యారీ చేస్తున్నారా? ఎవడైనా లోకల్‌గా ఎవరికైనా ఎక్స్‌టార్షన్ థ్రెట్స్ ఇస్తున్నారా? లోకల్ వాళ్ళకే కదా తెలుస్తాయి. సో, నేనెక్కడో ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడో కూర్చుంటా. ఇంకెక్కడో కూర్చుంటా. బట్ అక్కడ ఒక అబ్జర్వర్ అంతే. నాకు అవేం పెద్ద ఇది గాదు. అవి చెప్తూ ఉంటే దాని బేస్డ్ మీద మేము ఇంకా ప్లాన్ చేస్తాం. అట్లా ఒకసారి ఇట్లాంటిది ఇదైనప్పుడు అట్లా. సో, 4, 5 గుడ్లు కొనుక్కెళ్ళేవాడు. ఒకేసారి వచ్చి 10, 20 గుడ్లు కొనుక్కెళ్తున్నాడు 2 రోజుల నుంచి. నా ఇన్‌పుటే అంతే. అదొక అబ్జర్వేషన్ అంతే. అది నేను అక్కడ పెట్టిన వ్యక్తి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. చేసినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో, అది వాళ్ళకి చెప్తాం. నీకేం సస్పిషన్ అనిపించినా చెప్పు. అంతే. సో, అట్లా ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ అన్ని చోట్ల ఇలా అవుతూ ఉంటది. దాన్ని ఎట్లా ట్యాప్ చేస్తాం, దాన్ని ఎట్లా ఇది చేస్తాం అనడానికి ఇవన్నీ ఒక టెక్నిక్స్ ఇది. ఓకే. ఇంకొక సినారియో ఏముండేది అనంటే, ఇప్పుడు మనము ఒక్కోసారి అప్పుడప్పుడు గమనిస్తే దాల్ ప్రైజెస్ చోక్ అవ్వడం, బాటిల్ నెక్ అవ్వడం, లేదా ఆనియన్ షార్టేజ్ రావడం, లేదా ఒక స్పెసిఫిక్ ఎసెన్షియల్ కమోడిటీ ఏదన్నా షార్టేజ్ రావడం అలాంటిది ఉంటుంది. సో, ఇలాంటివి కూడా థ్రెట్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఒక చోట ఏదైనా ఒక ప్లేస్‌లో ఒక పర్టిక్యులర్ ఎసెన్షియల్ కమోడిటీ స్టాక్ తక్కువైపోయింది అనంటే ప్రైసెస్ షూట్ అప్ అయిపోతాయి. ఈ ప్రైసెస్ షూట్ అయ్యేటప్పుడు ఈ అమ్మే వాళ్ళందరూ ఏం చేస్తారంటే రేపు ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పి అవి కూడా లోపల దాచిపెట్టేస్తారు. ఓకే. ప్రైసెస్ ఇంకా షూట్ అయితాయి. సో, సప్లై చైన్ అంటే ఇప్పుడు ఆనియనో, ఒక రైసో అనుకుంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో పండుతాయి. ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో, ఆ డిస్ట్రిబ్యూట్ అయ్యే చోట్ల మధ్యలో హోర్డింగ్ దాచిపెట్టడము ఇట్లాంటివి. సో, ఇట్లాంటివి కూడా అబ్జర్వ్ చేయగలగాలి. ఎందుకంటే లోకల్‌గా ఎసెన్షియల్ కమోడిటీస్ లాంటివి రీచ్ అవ్వలేదంటే చిన్న చిన్న గొడవలైతాయి. దెన్ గవర్నమెంట్స్ మీద గొడవలైతాయి ఇలా. లేదు ఇంకొకటుంది. ఒక పెద్ద అగ్రికల్చరల్ స్టేట్ ఉంది. సో, వాళ్ళు క్యాష్ క్రాప్స్ ఏస్తున్నారా? ఫుడ్ క్రాప్స్ ఏస్తున్నారా? ఈ సీజను ఎంత ఫుడ్ క్రాప్స్ ఏశారు? ఎంత క్యాష్ క్రాప్స్ ఏశారు? అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. బట్ ఏదన్నా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది ఇట్లా. సపోజ్ క్యాష్ క్రాప్స్ మీద డబ్బులొస్తాయని చెప్పేసి అందరూ క్యాష్ క్రాప్స్ మీదే ఏస్తున్నారు. ఫుడ్ క్రాప్స్ తక్కువ మంది ఏశారు. వీళ్ళు ఇంతమంది ఏయడం వల్ల రేపు డిమాండ్ పెరిగిపోయి దీనికి ప్రైస్ రాదు. ఇక్కడేమో ఫుడ్ క్రాప్స్ లేవు లైక్. సో, మేబీ ఏదైనా ఇష్యూ రావచ్చు అని చెప్పి సో, ఈ నెక్స్ట్ సీజన్ ఫుడ్ క్రాప్స్ మీద ఫోకస్ చేయండి. మనం చూస్తే మదనపల్లి అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. అక్కడ టమాటాలు మా ఊరది నా సొంతూరు.
అక్కడ ప్రతి సీజన్‌లో ఏమైతుందంటే టమాటాలు హార్వెస్టింగ్ అయిపోయాక ఇట్లా రోడ్డు మీద పక్కన పడేసుంటారు. ఇంతింత కుప్పలు. అక్కడ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. ఎవరు అవొచ్చి కొనుక్కోపోవడానికి రెడీగా లేరు. అంటే ప హార్వెస్ట్ కూడా చేయరు. పంట కొయ్యరు. వదిలేస్తారు అలాగే పంటలోనే. ఎందుకంటే పంట కోయడానికి కూలి పెట్టే డబ్బులు కూడా దండగా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒక ఇంటెలిజెన్స్. అవును మరి. ఇప్పుడు అక్కడ ఫార్మర్ సూసైడ్ ఇష్యూ ఇన్ మదనపల్లి మీరెళ్లి చూడండి టమాటా రైతులది. కొన్ని ఏళ్ల తరబడి నుంచి జరుగుతుంది. ఎన్నో రాష్ట్రాలు ప్రతి ప్రభుత్వము నేను ఈ విషయంలో డెఫినెట్‌గా ఏదోటి చేస్తానన్నవే. సీఎంలు కూడా వచ్చారు సొంత అదే జిల్లాలోంచి. జరగలేదు కదా! సో, ప్రభుత్వాలు రాని, లీడర్లు రాని పోనీ సెక్యూరిటీకి ఏదేదైతే ఎఫెక్ట్ చేయగలదో వాటన్నిటి మీద ఫోకస్ పెట్టాలి. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు సింపుల్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఐబీ కనుక్కోండాలి ఇట్లా అని. ఐబీకి తెలిసి ఉండొచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్‌కి చెప్పిండొచ్చు, యాక్ట్ అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. 1000 సినారియోస్ ఉన్నాయి. అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఎప్పుడవుతది? ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు స్టూడెంట్స్ అంతా రోడ్డు మీదకొచ్చి గొడవ చేసినప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అయితది. అంతవరకు ఏంటి అనంటే ఆల్ ఎగ్జామ్ పేపర్స్ ఆర్ ప్రెస్యూమ్డ్ టు బి లీక్డ్. ఏం చేస్తామండి మనం పేపర్ లీక్ అయితే? మనం ఏమైనా ధర్నాలు చేస్తున్నామా? మన రాజకీయ నాయకులను ఎవరినైనా అడుగుతున్నామా పోయి అకౌంటబుల్ ఉండమని? తిరిగి రీ ఎగ్జామ్ పెడితే పోయి మళ్ళీ రెడీ అయిపోయిన పేపర్ తీసుకొని వెళ్తున్నాం కదా. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాదది. వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే అప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయితే అప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూనే. అంటే మరి పేపర్ లీక్ అయినా ఐబీ చెప్పదా అంటే తెలుస్తాయి, చెప్తారు. కన్సర్న్ వాళ్ళకి తెలియకుండా కూడా ఉండొచ్చు. ఇట్స్ నాట్ లైక్ గాడ్ కదా, ఓమ్ని ప్రెజెంట్ అన్నీ తెలుస్తాయని ఏం లేదు కదా. ఆ ఎగ్జామ్ ఎవరైతే స్టూడెంట్స్ రాస్తారో వాళ్ళే నెక్స్ట్ బ్యూరోక్రటిక్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళే నెక్స్ట్ డాక్టర్స్ అయి ఉండొచ్చు, రైట్? అలాంటి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కాకపోవడం ఏంది? నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని అంటే ఇప్పుడు కరప్షన్ కూడా నేషనల్ సెక్యూరిటీ థ్రెట్టే కదా. కానీ జనాలు ఎప్పుడైతే కరప్షన్ నాకు ప్రాబ్లం, కరప్షన్ రిమూవ్ చేయండి నాకు సిస్టమ్ నుంచి అని రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయనంత వరకు అది నేషనల్ సెక్యూరిటీ కాదు. డైరెక్ట్గా ఒక పర్సన్ వచ్చి అంటే ఒక పర్సన్ అనే కాదు, ఎవరైనా సరే. రోడ్డు మీద ఇప్పుడు ఇండియా అగైన్స్ కరప్షన్ మూవ్మెంట్ జరిగింది. అవును, అప్పటిదాకా అంటే కరప్షన్ లేదనా లేక ఎవరు చెప్పలేదనా ఏంటి? ఒక కన్సాలిడేట్ చేయడం, ఈ ఒపీనియన్ ఉందా లేదా, నిజమేనా కాదా, ఎంతమంది వస్తారు అని. అది ఎంత హిట్ ఎందుకైంది? అందరినీ టచ్ చేస్తుంది కరప్షన్. అండ్ కరప్షన్ అంటే సిస్టమ్ చేసేదే అనుకోవద్దండి, సిస్టమ్ నీతో చేయించేది కూడా కరప్షనే. నేను రోడ్డు మీద వెళ్ళి ఇలా ఆపి నువ్వు హెల్మెట్ వేసుకోలే 1000 రూపాయలు కట్టు అంటే నా దగ్గర 1000 రూపాయలు ఉండదు, నేను 300 ఇచ్చి వెళ్ళిపోవాలనుకుంటా. అది కూడా సిస్టమ్ ఎనేబుల్ చేసిండేదే. అవును, 2 వేస్. అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్టే, కానీ ఇట్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కామన్ ఫర్ అస్. సో దీన్ని ఇలా చెప్పొచ్చు అన్న, ఒక దేశం బాగుపడాలి అంటే ధర్నాలు ఎక్కువ కావాలి, ప్రొటెస్ట్లు ఎక్కువ కావాలి. ధర్నాలు అవ్వడము, ప్రొటెస్ట్లు అవ్వడం గురించి కాదు, అసలు ఏం జరుగుతోందనే అవగాహన ఇంపార్టెంట్ అక్కడ. ధర్నాలు, ప్రొటెస్టులు రోజుకి కొన్ని 100,000 జరుగుతూ ఉంటాయి. ఓకే, నాకు ఈ డిమాండ్ ఉంది, నాకు ఆ డిమాండ్ ఉంది, నాకు 10 డిమాండ్లు ఉన్నాయి, నాకు 100 డిమాండ్లు ఉన్నాయని. ఎందుకు గవర్నమెంట్ కూడా అలౌ చేస్తుందంటే ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్. అండ్ గవర్నమెంట్ అల్టిమేట్లీ ఏం చేస్తుంది, ఒక 10 డిమాండ్స్ వచ్చాయి. సరే, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఒక డిమాండ్ ఇద్దాం, ఇప్పుడు ఇంకో 3 years తర్వాత ఇంకో 2 డిమాండ్స్ ఇద్దాం. టైమింగ్ అన్నీ చూసుకొని దాని తగ్గట్టు వాళ్ళ డిమాండ్స్ని వాటిని ఫుల్ఫిల్ చేస్తుంటారు. ఇప్పుడు ధర్నాలు చేసిన డిమాండ్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే ధర్నాలు కూడా ఆగిపోయేవి, అవుతాయి. అది కూడా ఒక పొలిటికల్ టూల్. ఇక్కడ ఈ అవగాహనతో మనం ఎలాంటి సిస్టమ్స్ తెచ్చుకుంటాం, ఎలాంటి మెకానిజమ్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నదే కదా ఇంపార్టెంట్. అది ఆ పర్స్పెక్టివ్ అది కామన్ మ్యాన్కి రావడము, అది మంచి సిస్టమ్స్, బెటర్ సిస్టమ్స్ టువర్డ్స్ తీసుకెళ్ళే స్కోప్ క్రియేట్ చేస్తుంది. లేకపోతే ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ మీ. ఇప్పుడు నేను ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే నేను జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ రీ ఎగ్జామ్ పెట్టండి అని పిటిషన్ వేసుకోవాలి. పేపర్ లీక్ అయితే ఎలాగో రీ ఎగ్జామ్ పెట్టాలి. దానికి నేను పిటిషన్ వేసుకొని నేను అది న్యాయం తెచ్చుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను. పిటిషన్ వేసి వీళ్ళకి నేను న్యాయం చేస్తున్నానని జ్యుడిషియరీ అనుకుంటోంది. బట్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అంతకంటే ఏం లేదు. సో న్యాయం రావట్లేదు అంటారు స్టూడెంట్. అట్లా కాదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతే. 10 సార్లు లీక్ అయితే 10 సార్లు రీ ఎగ్జామ్ అవుతుంది. 10 సార్లు లీక్ అవ్వకూడదు కదా, యాక్షన్ తీసుకోవాలి కదా మరి కదా. ఫస్ట్ టైం లీక్ అయింది అని అంటే సెకండ్ టైం లీక్ కాకూడదు కదా. అంటే ఎలాంటి సిస్టమ్స్ మనం తీసుకొస్తున్నాం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు అలా ఉన్నారు, రాజకీయం ఎందుకు ఇలా ఉంది అని అంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని అంటే మనం అద్దంలో చూసుకోవాలి ఒకసారి. మనం ఇలా ఉన్నాం కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు, అది మర్చిపోద్దు ఎప్పుడు. వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారంటే యూ విల్ ఆల్వేస్ ఫీల్ లైక్ ఎ విక్టిమ్. నో,
యూ హ్యావ్ ద పవర్ టు డిసైడ్. నీకు అలాంటి సిస్టమ్స్ అన్ని కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా. తమిళనాడు లాంటి స్టేట్‌లో ఈరోజు చూపిచ్చారు కదా వాళ్ళు. మాకు చేంజ్ కావాలి, మాకు అయిపోయింది, మేము విసిగి వేసారిపోయినామన్నప్పుడు ఎగ్జిస్టింగ్ డెమోక్రటిక్ సిస్టమ్స్, మెకానిజమ్స్ ద్వారా వాళ్ళు కావాల్సినయన్ని ఎన్నుకున్నారు కదా. ఇంకో 10, 15 సీట్లు వచ్చింటే ఇంకొంచెం ఫ్రీగా చేసి ఉండగలిగేవాళ్ళు ఆయన అంతే. ఇప్పుడేంటి కోయలిషన్ అనేది అది ఇంకొక గేమ్. అక్కడ నువ్వు ఇట్లా చెయ్యెత్తే లోపల ఇంకొకరు కాళ్ళు లాగుతారు, కాళ్ళెత్తే లోపల ఇంకొకరు పక్కకు లాగుతారు. సో ఈ పరిస్థితిలో ఆయన నిజంగా గవర్నమెంట్ ఎంత రన్ చేయగలరు విజయ్ అనేది అది నిజంగానే ఒక పెద్ద మిస్టరీ అక్షయ్ అంతే. అది అందరికీ ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, చేయగలరా లేదా అని. సో అది కోయలిషన్ పాలిటిక్స్ అయిపోయింది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. కానీ తమిళనాడు లాంటి స్టేట్లో ఇట్లుంటే ఇంత చేంజ్ కావాలి అని చెప్పి ఆ టైమింగ్ అన్నీ యూజ్ అయింది కదా. ఇప్పుడు నేనేమంటా, లేదు నాకు అసలు అలాంటి నాయకుల్ని ఎన్నుకునే సిస్టమే లేదంటావా? లేదు, నీకు ఇచ్చింది ఎప్పుడో కాన్స్టిట్యూషన్, నీకు అవేర్నెస్ లేదు, నువ్వు అలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేయాలనుకోలేదు, నీకు అలాంటి ఛాన్స్ వచ్చినా సరే నువ్వు లేదు అనుకున్నావు. పవన్ కళ్యాణ్ ఎందుకు వినలేదు 2014లో? అంటే ఒక్క ఫిలిం స్టార్డమ్లో చూసుకుంటే విజయ్ అండ్ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఆర్ అనదర్ లెవెల్. ఐ డోంట్ వాంట్ టు మీన్ ఆర్ డీమీన్ ఆర్ ఎనీథింగ్, కంపారిటివ్లీ ఆర్ రిలేటివ్లీ. మరి ఆయన ఎందుకు ఎదగలేదు మరి 2014లో, అదే 19లో ఫస్ట్ టైం వచ్చినప్పుడే? అంటే మనము లేదు, మనకు చేంజ్ కావాలి, కానీ మనం ఏదైతే సెట్ వేస్లో ఉన్నామో దాంట్లోంచి బయటికి వచ్చి థింక్ చేయడం కూడా చాలా డిఫికల్ట్. అందుకనే కదా ఆయన్ని కూడా ఓడగొట్టినారు. ఒకడు వచ్చినారు ఎవరో, నేను చేస్తాను ఏదో అని, ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదా. ఒక ఎమ్మెల్యే చేసినా కూడా నువ్వు రేపు అడగచ్చు, నువ్వు ఇది చేయగలిగావు ఎమ్మెల్యేగా, లేదా నువ్వు ఎమ్మెల్యేగా ఇది చేయలేకపోయావని నీకు ఒకటి ఉంటుంది. బట్ నువ్వు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదా. నీకు సిస్టమ్ ఇచ్చింది కదా అన్నీ, అయినా చేసుకోలేదు కదా. ఫర్గెట్ జనసేన గెలిచిందా అవన్నీ పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ కూడా గెలిపించలేదు కదా. అంటే ఎలాంటి ఎమ్మెల్యే అవుతాడో చూద్దామని అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టనీయలేదు. ఏం చేసుకున్నాం మన అవగాహనతో? ఉన్న సిస్టమ్స్లోనే ఉన్నాం, లేదటు లేదట్టు అంతే. నిజంగా చేంజ్ కావాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? చేంజ్ నిజంగా ఎప్పుడు రావాలి? ఇప్పుడు ఓకే, 2024లో ఈక్వేషన్ వేరు, ఇంకా కలిసి వచ్చారు అండ్ అది వేరే ఈక్వేషన్. ఎన్డీఏ 3 పార్టీస్ వచ్చి అలా ఆ పర్సెప్షన్ అలా బిల్డ్ అయింది. బట్ అసలు మీరు చెప్పండి, పోనీ ఆ రోజు అలా జరిగిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ మళ్ళీ అసలు రాజకీయాల్లో ఎందుకు నిండాలి? ఉన్నాయి కదా సిస్టమ్స్, ఏదో రోజు వర్కౌట్ అవుతాయి. సో అట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సైకలాజికల్ దీనికి డిఫరెంట్గా. నేను ఫస్ట్లో తమిళనాడులో ఇలా అయితే ఇంత అన్సర్టనిటీని కూడా చూస్ చేసుకుంటున్నారా అని భయం వేసింది. కానీ ఒక వారం రోజుల తర్వాత నిజంగా ఆలోచిస్తే కరెక్టే. ఉన్న స్టేటస్కి ఎంత ఇబ్బందిగా ఉంటే వాళ్ళు ఫ్యూచర్ ఎట్లున్నా సరే నాకు తెలియకపోయినా పర్లేదు అనే స్టేజ్కి వెళ్ళారా లేదా? కరెక్టే కదా అది. అండ్ వాళ్ళు అలా ఉన్నప్పుడు మరి అలాంటి మెకానిజం వాళ్ళ చేతిలో లేకపోతే, ఒకవేళ జనాలు నిజంగా అలాగే ఉండిండి రేపు డిఎంకేనే గెలిచిండింటేమన్నా లోపలేంటి పెంటపైపోతూ ఉంటుంది సిస్టమ్కి అగెయిన్స్ట్గా జనాలకి. అవునా కదా? ఇలా చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది. ఇక్కడ ఒక వెంట్ ఇచ్చారు, ఒక వాల్వ్ లాగా, లేదా ఒక సిస్టమ్ మెకానిజం ఇచ్చారు. ఆయన దాంతో ఏం చేస్తారనేది అది తర్వాత సంగతి. నాకు విజయ్ ఈజ్ ఎ ఫేమస్ హీరో యాక్టర్ అండ్ ఎవ్రీథింగ్, ఆయన తెలుసు చాలా ఏళ్ళుగా. బట్ ఈజ్ ఈ రియలీ ఏ గుడ్ పొలిటీషియన్ ఆర్ నాట్ అనే దానికి ఒక రిపోర్ట్ కార్డ్ ఏం లేదు, మెట్రిక్ కూడా లేదు. అయినా సరే చూస్ చేసుకోవడానికి వెళ్ళారు. డెస్పరేషన్. సరే, ఇక్కడ ఇంకో రాష్ట్రం ఉన్నారు, వాళ్ళు డెస్పరేట్గా ఉన్నారు. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు డెస్పరేట్గా లేరు అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఓడించారంటారా? మరి ఏం చేంజ్ వద్దా? అవసరం లేదా? పోనీ ఒక ఛాన్స్ ఇవ్వద్దా ఇంకొకరికి? పోనీ చెప్పండి, ఇంకొకరికి ఇంకో ఛాన్స్ ఇవ్వద్దా? ఆలోచించాలి కదండి. నీకు సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా, నీకు ఆ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది, ఫ్రీడమ్ ఇచ్చి అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాలి కదా. పోనీ లేదా, నాకు ఇది లేదా అది లేదా అని అంటే దే నో బెటర్. వీ నో బెటర్. ఐఎమ్ ఆల్సో ఆంధ్రగే. ఓకే, వీ నో బెటర్. మా క్యాపిటల్ లేదని నా విషయం నాకు తెలుసు. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా ఫినిష్ కాకముందే వరల్డ్ రికార్డులు బద్దకొడుతుంది నా విషయం నాకు తెలుసు. ఓకే, సో దాని మీద నిజంగా యాక్ట్ అవ్వలేదా, డెస్పరేట్ అవ్వట్లేదా అని అంటే సిస్టమ్స్ అట్లున్నాయి అంతే.
ఆ స్టీరియోటైప్స్ బ్రేక్ చేయగలగాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్‌లో బీజేపీ వచ్చింది గదా! అసలు అందరూ బీజేపీ వచ్చింది వెస్ట్ బెంగాల్‌లో, ఇది, అది ఏమైంది? బీజేపీ ఏం చేసింది? అది చేసిందా? ఇది చేసిందా? ఇంకేదో చేసిందా? అంటున్నారు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరగక ఫ్యూ మంత్స్ ముందు బంగ్లాదేశ్‌లో నేషనల్ ఎలక్షన్స్ అయిన ఐడియా ఉందా? దాంట్లో ఎవరు గెలిచారు? బీఎన్‌పీ, బంగ్లా నేషనల్ పార్టీ, ఖలేదా జియా ఆమె చనిపోయారు. వాళ్ళ అబ్బాయి ద అపోజిషన్ పార్టీ టు అవామీ లీగ్ వాళ్ళు గెలిచారు. మీరు ఆ మ్యాప్ తీసుకొని చూడండి. మొత్తం మధ్యలో అంతా వాళ్ళే గెలిచారు. బార్డర్‌లో అంతా గెలిచింది ఎవరు తెలుసా? జమాత్ పార్టీ. వాళ్ళకి అసోసియేటెడ్ రాడికల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి బంగ్లాదేశ్‌లో. వాళ్ళు గెలిచారు. యూ గో అండ్ చెక్. రాడికల్ అని చెప్పి అన్నారు కాబట్టి అసలు రాడికలైజేషన్‌లో ఫస్ట్ స్టేజ్ ఏముంటుంది ఒక పర్సన్‌ని తీసుకున్నప్పుడు? రాడికలైజేషన్ అనేది ఒక థాట్‌లో మొదలవుతది. ఓకే. ఇప్పుడు నేనే ఉన్నా. నాకు ఇవన్నీ తెలుసు. కానీ నేను రాడికల్ అవ్వలే. నేను రాడికల్ అయిపోయింటే ఏంటి? ఇంక ఎగ్జిస్టింగ్ ఇవన్నీ అన్నీ బూటకమే. ఇదంతా మనం ఏం చేయలేము. కాన్స్టిట్యూషన్ మనల్ని ఏం చేయలేదు. ఇంకా ఏది ఏం చేయలేదు అని చెప్పి నేను ఒక రాడికల్ స్టెప్ తీసుకోవడం. సో ఇట్ స్టార్ట్స్ విత్ అన్ ఐడియా ఆర్ ఎ థాట్. ఏదైనా కావచ్చు. అది ఎందులో అయినా ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు అది రాడికల్ అవుతది. ఇప్పుడు మనకు తెలిసిన రాడికలైజేషన్ ఇస్లామిక్ ఫండమెంటలిజం అంటాం. ఫండమెంటలిజం అంటే ఏంటి అనంటే సింపుల్. నేను ఉన్నా, నువ్వు ఉన్నావు. అందరం ఉందాం. నా రిలీజన్ ఉంది, నీ రిలీజన్ ఉంది, అందరిది ఉండాలి. దిస్ ఈజ్ నార్మల్. నాదొక్కడిదే రిలీజన్, ఇంకెవరిది రిలీజన్ కాదు. దిస్ ఈజ్ ఫండమెంటలిజం. సో ఇస్లామిక్ ఫండమెంటలిజం అంటే ద ఫండమెంటలిజం విచ్ ఈస్ బీయింగ్ పర్పెచువేటెడ్ బై ఇస్లాం, బేసిక్ ఇస్లాం. అందరూ అలా ఉండరు మళ్ళీ. అందులో ఎలా ఉంటుంది అనంటే ఇట్స్ అబౌట్ థాట్, ఇంటర్ప్రిటేషన్ అంతే. నాట్ ఎవ్రీబడి హూ రెడ్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఆర్ ఖురాన్ ఈజ్ రాడికల్. అట్లా కాదు. ఇంటర్ప్రిటేషన్, లోపల నువ్వు ఏం అర్థం చేసుకుంటావు. సో అక్కడి నుంచి మొదలవుతుంది. నేనేంటి లేదు, ఇక్కడున్న ప్రభుత్వము, ఇక్కడున్న రాజకీయాలు ఇవన్నీ జస్ట్ ముస్లిమ్స్ని తొక్కేసేవే అనే థాట్తో మొదలయ్యాడు ఒకరు. అతను కలిసిన ప్రతి వ్యక్తి అదే దీన్ని రీఎన్ఫోర్స్ చేశాడు. అతనికి జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ అవే రీఎన్ఫోర్స్ చేసింది. అతనికి వేరే రియాలిటీ తెలియని కూడా తెలియదు. తెలిసినా అది డామినెంట్ థాట్ కాదు. లైక్ మెనీ హిందూస్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. అవి కాదు మ్యాటర్. ఇప్పుడున్న రాజకీయాలు నాకు థ్రెట్, నా ఐడియాలజీకి థ్రెట్, లేదా నా ఎగ్జిస్టెన్స్కి థ్రెట్ అనేది ఇంత మొదలయ్యి ఓన్లీ ఆ ఎక్స్పీరియన్సెస్ చుట్టూనే రియాలిటీ బిల్డ్ చేసుకుంటారు. నీకు కనపడిన చోట్లల్లా కొట్టుకోవట్లేదు, కనపడిన ప్రతి చోట్ల ప్రతి ముస్లిం హిందూ కొట్టుకోవట్లేదు, కనపడిన ప్రతి ముస్లిము రాడికల్ అవ్వలేదు అట్లని చెప్పేసి, కనపడిన ప్రతి హిందూ ముస్లింని తిట్టట్లేదు. దిస్ ఈజ్ నాట్ ఎ జనరల్ ఫినామినా, రైట్? బట్ ఒకడు ఓన్లీ ఆ ఎక్సెప్షనల్ ఫినామినాకు మాత్రమే ఎక్స్పోజ్ అయి ఉంటాడు. వాడికి చెప్పడం మాత్రం ఇవే చెప్తారు, ఇవే చూపిస్తారు. అప్పుడు మన మసీదు ఇట్లా కూల్ చేశారు, లేదా వాళ్ళు ఇట్లా చిద్ చేశారు, మనకిది, మనకది, మనం ఇంతే, ఇట్లా అట్లా. వాడికి ఒక రియాలిటీ ఇంకో బయట ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. లైక్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది, ఎక్కడైనా డిఫరెన్షియేట్ చేస్తుందా? ఇంకా చెప్పాలంటే హిందూ ఇన్స్టిట్యూషన్సే ఇంకా గవర్నమెంట్ కింద రెవెన్యూస్ కలెక్ట్ చేస్తున్నారు. వేరే ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ కిందకి రాదు. దెన్ వాళ్ళకి ఇంకా వాళ్ళ హోలీ పిలిగ్రిమేజ్ ఇవ్వడానికి వాటికి సబ్సిడీలు అవి ఇచ్చి చేస్తుంది గవర్నమెంట్. ఎక్కడ అలాంటి రాంగ్ సిగ్నల్స్ అవి లేవు ప్రతి కామన్ మ్యాన్ అప్రెన్సివ్ అవ్వడానికి. కానీ కొంతమంది ఓన్లీ అదే రియాలిటీలోనే ఉంటారు. అలా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ వెళ్ళి 4 ఇట్లాంటి పోస్టుల కింద ఇట్లా పెడతాడు. నేను అక్కడెక్కడో సిరియాలో కూర్చుంటా ఒక ఐసిస్ వాడిని. నేను వాడిని వాడు కామెంట్ చేసే పద్ధతి, ఆ టైమింగు, ఆ రియాక్షను, వాడి ఎక్స్ప్లెనేషను బట్టి నేను ఐ విల్ ఐడెంటిఫై హిమ్ అండ్ ఐ విల్ కీప్ హిమ్ అసైడ్. దెన్ ఐ విల్ డూ సోషల్ ఇంజనీరింగ్. ఐ విల్ కాంటాక్ట్ యూ. ఐ విల్ సే హాయ్, అస్సలాము అలైకుం, అల్హమ్దుల్లిల్లా, ఇట్లా నేను ఐ విల్ క్రియేట్ సమ్ ఐడెంటిటీ అండ్ ఐ విల్ స్టార్ట్ స్పీకింగ్ విత్ యూ. దెన్ ఐ విల్ స్టార్ట్ టచింగ్ దీస్ టాపిక్స్. నువ్వు ఎంత రాడికల్, లేదా నీ ఆల్రెడీ ఎంత నీ థాట్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అనేది నేను చెక్ చేసుకుంటా. దాన్ని బట్టి నీ బ్యాక్గ్రౌండ్ అవి ఇవి చూసుకొని దెన్ ఐ విల్ రిక్రూట్ యూ. అండ్ ఐ విల్ సే నీ అన్నిటికీ ఇదంతా అన్నిటికీ కలిపి ఇదంతా ఒక పెద్ద ఇది మొత్తం సెట్ అయింది. నేను నీకు టాస్క్ ఇస్తే ఇది చేస్తే నీ జీవితానికే పరమార్థం, ఇట్లా ఆ స్టేజ్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి టాస్క్ ఇది,
సో ద టాస్క్ కుడ్ బి లైక్ ఒక బాంబ్ అసెంబుల్ చేయడమో, లేదంటే ఒక బాంబ్ అసెంబుల్ చేసింది ఒక చోటు నుంచి ఇంకో చోటు పెట్టడమో, లేదా ఈ ట్రాన్స్పోర్ట్స్, లాజిస్టిక్స్ ఇట్లా ఇవి చేయడము, ఇట్లా ఇవి చాలా ఉంటాయి. వాటిల్లో ఏదో ఒక పార్ట్. దీస్ ఆర్ స్లీపర్ సెల్స్. వీళ్ళనే స్లీపర్ సెల్స్ అంటారు. అంటే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ రాడికలైజ్డ్ అండ్ ఎవ్రీథింగ్. దే ఆర్ రెడీ టు డై ఫర్ సమ్ కాజ్ దట్ దే కాల్ జిహాద్ ఆర్ వాట్ ఎవర్, అంతా ఉంటుంది. హీ విల్ జస్ట్ కీప్ వెయిటింగ్ ఫర్ దట్ డే వెన్ హీ విల్ గెట్ దట్ టాస్క్ సో దట్ హీ విల్ పర్ఫామ్ హిస్ హోలీ డ్యూటీ అనుకుంటాడు. యాక్టివేట్. ఇప్పుడు కావాలి అనుకుంటే ఐ విల్ యాక్టివేట్. హీ విల్ గో ఆన్ హిస్ మిషన్, అంతే. హీ విల్ బీ ప్రిపేర్ టు డై అండ్ ఎవ్రీథింగ్. అన్నీ అయిపోయింటాయి. అలాంటి వాడిని ఐడెంటిఫై చేయడం, బిఫ్రెండ్ చేయడం, రిక్రూట్ చేసుకోవడం అంటే మీ సర్వీస్లో ఉన్నప్పుడు అలాంటి చాలా చూశాను నేను. ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ ఫినామినా. ఇప్పుడు కేరళ ఫైల్స్ లాంటి దాంట్లో చూసి నన్ను చాలామంది అడిగారు నిజమా అని. యు గో టు రాజస్థాన్, యు గో టు గుజరాత్, యు గో అండ్ ఫైండ్ అవుట్ ఏటీఎస్, యాంటీ టెర్రర్ స్క్వాడ్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి యు గో అండ్ వాచ్. Bright engineering students who are already having technical prowess, who are already radicalized, brainwashed, recruited directly from college. ఇలాంటివి నేను డైరెక్ట్గా చూసా. రాజస్థాన్లో, గుజరాత్లో, ఎవ్రీవేర్. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. మన పక్కింట్లో జరుగుతున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన, అదే రాడికలైజేషన్ అంటే. ఒకప్పుడు అంటే ఒకరు వెళ్ళాలా, ఒక గుంపు ఉండేది, ఆ గుంపులోకి వెళ్ళాలా, వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టాలా, లేదా ఎవరో ఒకరు వచ్చి మాట్లాడాలా, చెప్పాలా, వీడియోలు చూపించాలా, ఇది చేయాలా, అది చేయాలా. అట్లా బ్రెయిన్ వాష్ అయ్యి ఉన్నోడు, రెడీగా ఉన్నోళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ జస్ట్ వెయిటింగ్ అవుట్ సైడ్ టు బ్లీడ్ ఇండియా ఫ్రమ్ ఇన్సైడ్. నో సి, ఇది ఒకప్పుడు టైం లాగా అయిపోయింది. బాంబులు వేసుకుని రావడము, ఎయిర్ క్రాఫ్ట్లు వేసుకొచ్చి, ఆ టైం అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎవరికైనా అంతే. సో శత్రువులు ఇండియాలోనే ఉన్నారంట. అన్ని కంట్రీస్కి వాళ్ళ శత్రువులు వాళ్ళ కంట్రీలోనే ఉన్నారు. ఒక ఇండియాకనే అనట్లేదు నేను. పాకిస్తాన్ శత్రువులు పాకిస్తాన్లో ఉన్నారు. నిన్న ఏం జరిగింది క్వెట్టాలో ఐడియా ఉందా? ఆర్మీ పర్సనల్ క్యారీ చేసే ఒక ట్రైన్ బ్లాస్ట్ చేసి పడేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ క్లెయిమ్ ద రెస్పాన్సిబిలిటీ. ఏం పాకిస్తాన్ ఆర్మీస్ వాళ్ళ ఇంట్లో లేరా? ఇదే పొలిటికల్ డిమాండ్ అంటే. ఇదే పొలిటికల్ డిమాండ్. వాళ్ళ పొలిటికల్ డిమాండ్ ఏంటి? బలూచిస్తాన్ అనే సపరేట్ ప్రావిన్స్ కావాలి అని. వాళ్ళు దానికి ఎంత ఫెసిలిటేట్ చేస్తే ఇవన్నీ తగ్గుతాయి. ఒక్క ఇండియాకే కాదు, దిస్ ఫినామినా ఈజ్ అప్లికబుల్ టు ఆల్ కంట్రీస్. ఇంటెలిజెన్స్ గేమ్ అయినా అంతే. ఈ ఇంటెలిజెన్స్ గేమ్ ఉంది అనేలాంటి ట్రీటీయో లేకుండా అలాంటిది ఎక్కడైనా ఉందా? దిస్ ఈస్ ద ఓన్లీ అన్స్పోకెన్ గేమ్ ఎవ్రీ నేషన్ ప్లేస్. ప్రతి దేశము ఆడాల్సిన గేమ్ ఇది. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఆటలో అరటిపండు అయినా సరే. మీరు సర్వీస్లో కానీ లేదంటే మీ ఎక్స్పీరియన్స్లో చూసిన దాని ప్రకారము ఏదైనా ఒక వార్ లాంటి సిచ్యువేషన్కి వెళ్ళి చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల అది వార్ లాగా కాకుండా ఆగిపోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? వార్ వరకు పోవాల్సిన అవసరం లేదు, కానీ నేను విన్నవి ఉన్నాయి కొన్ని. నేను ఉన్నప్పుడు జరిగినవి కాదు. ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఏవి యాక్టివ్ వార్స్ అట్లాంటి సిచ్యువేషన్ లేదు. 60s, 62లో, 65లో లైక్ చైనా వారు, పాకిస్తాన్ వారు ఇలా ఉన్నప్పుడు వాటి గురించి, అప్పుడు ప్రిపేర్డ్నెస్ గురించి విన్నవి కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం 47లో ఇండిపెండెన్స్ వచ్చిన, 62లో చైనా వార్ అయింది. 15 years అవుతున్నా సరే మన బార్డర్స్, చైనా బార్డర్స్ ఇంకా సెక్యూర్ చేసుకోలేదు ఇండియా. అండ్ 48లోనే చైనా కూడా దే బికేమ్ ఇండిపెండెంట్ అదే టైంలో. సో ఈ ఎక్స్పాన్షనిస్ట్ అగ్రెసివ్ దీంట్లో ఇండియా, ఎస్పెషల్లీ టిబెట్ వరకు వచ్చేటప్పటికి ఇండియా డోర్ స్టెప్ వరకు వచ్చారు. అక్కడితో వదలకుండా అక్సాయ్ చిన్ ఏరియా ఇవన్నీ దే లేడ్ క్లెయిమ్. అప్పుడు అరుణాచల్ లేదు స్టోరీలో, అప్పుడు ఇదే ఉన్నింది. అప్పుడు ఇదంతా బ్యారన్ ల్యాండ్ ఇదంతా అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ వదిలేసిన ల్యాండ్ అది. ఓకే, అంటే మన ఇండియా తప్ప. ఎస్, మనం సావెనిటీ అంటే ఏంటి? నాది ఒక 1 inch ఆఫ్ ల్యాండ్ ఎవరైనా తీసుకున్నా సరే నేను దానికోసం మొత్తం దేశం వెళ్తుంది దాన్ని కొట్టుకురావడానికి. ఎగ్జాంపుల్ ఈజ్ ఇజ్రాయెల్. ప్రాపర్ నేషన్ స్టేట్. వాళ్ళు ఎన్ని ఘోరాలైనా చేయండి, దే కెన్ బీ ద నెక్స్ట్ హిట్లర్స్ ఆల్సో. దట్ ప్రాపర్ నేషనలిజం అంటే అదే. నేను ఒప్పుకోను. నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా సావెనిటీ మీద, నా మీద నాకున్న రైట్, ఆ డ్యూటీ ఉంది కదా, దాన్ని నోబడీ క్యాన్ క్వశ్చన్ ఆర్ నోబడీ షుడ్ బి ఏబుల్ టు ఇంటర్ఫియర్ విత్ దాట్. సో 60,000 square kilometers తీసుకెళ్ళిపోతున్నా సరే ఇట్ వాస్ బీన్ అలౌడ్. సావెనిటీ ఎక్కడుంది అంటే? ఎవడైనా రావచ్చు, ఎంత ల్యాండ్ అయినా తీసుకుపోవచ్చు, ఎవడైనా రావచ్చు, ఎక్కడైనా బాంబ్ చేసుకోవచ్చు, అక్కడ అటాకులు చేసుకోవచ్చు, టెర్రరిస్ట్ అటాకులు చేసుకోవచ్చు, చేసుకుంటూ ఉండొచ్చు. మీరు హైదరాబాద్ కాలేదా?
లుంబిని, గోకుల్ చాటు, దిల్సుఖ్ నగరు ఎట్లయినాయి? ఒకసారి సపోజ్ మీ ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు, వచ్చి ఇంట్లోకి వచ్చి మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు, మీరు ఏం చేయలేదు. ఆ దొంగ ఏం చేస్తాడు? దానికి అలవాటు పడతాడు, మళ్ళీ వస్తాడు, వేరే ఇంటికి కాదు మీ ఇంటికే వస్తాడు. నువ్వు యాక్ట్ అవ్వలేదు కదా. ఇట్లే ఉండేది మోరార్లెస్ సెక్యూరిటీ పరంగా. ఓకే, సో మీరు అడిగినట్లు ఈ తను ఏమంటారు, ఈ ఒక ఇన్ఫర్మేషన్తో ఇలా అంటే ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది. 62 చైనా ఇది. అప్పుడు మనం ఇప్పటికీ తవాంగ్ వెళ్ళే రూట్లో సేలా పాస్ దాటుకొని వెళ్ళాలన్నమాట. కామెంగ్ డిస్ట్రిక్ట్, ఈస్ట్ కామెంగ్ వెస్ట్ కామెంగ్ మధ్యలో ఉంటుంది. ఓకే, 13,900 ఫీట్లో. లైక్ బంబ్లా నుంచి సేలా ఇది దాటి వస్తేనే అస్సాంలోకి రాగలరు ప్లెయిన్స్లోకి. సో వాళ్ళు ఏం చేశారంటే 1962లో ఈ ఆర్మీ పోస్ట్స్ ఏం లేవు, జస్ట్ ఒక లైన్ ఉండింది. ఆ లైన్ని మనమనే వాళ్ళం మెక్మోహన్ లైను, అది చైనాతో అఫీషియల్ లైన్ అని. చైనా ఈ రోజు కూడా యాక్సెప్ట్ చేయదు అది అఫీషియల్ లైన్గా. అవన్నీ దట్ ఈజ్ వెరీ టెక్నికల్. బట్ అక్కడ ఏం ఆర్మీ పోస్టులు ఉండేవి కాదు, ఏం లేదు ఫార్వర్డ్లో. సో బంబ్లా నుంచి దే హ్యావ్ క్రాస్డ్ అండ్ కేమ్ త్రూ తవాంగ్ అండ్ దే వాంట్ టు క్రాస్ సేలా ఇంటూ తేజ్పూర్ ప్లెయిన్స్లోకి. సో అక్కడ సేలా దగ్గర క్రాస్ చేయాలి అని అంటే 13,900 ఫీట్ ఎక్కి దిగాల. ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రఫెస్ట్ టెరైన్స్ అనమాట. ఇప్పుడు టనల్ ఉంది అప్పట్లో. సో అక్కడ ఏమైంది అని అంటే ఒక చిన్న ఆర్మీ ఇది ఉన్నింది అంతే. వాళ్ళు ఇనిషియల్గా వచ్చే వీళ్ళ దీంతోనే వాళ్ళు చాలా వరకు దే ఆర్ ఓవర్. సో జశ్వంత్ సింగ్ అని చెప్పేసి మన మూవీ కూడా చేశారు అతని మీద. సో అతను ఇద్దరు లోకల్ ట్రైబల్ ఉమెన్ యూజ్ చేసుకొని ఈ సేలా పాస్ ఇది ఒకరి ఒకరి మధ్యలో సో ర్యాండమ్గా దే కెప్ట్ ఫైరింగ్. వాళ్ళ అవతల నుంచి ఏంటంటే ట్యాంక్స్ అవేం రాలేదు, ఎందుకంటే టెరైన్ ఓన్లీ మనుషులు మహా అంటే గన్స్ తీసుకొని రాగలరు అంతే. ఓకే, వాళ్ళు అక్కడ దాకా వచ్చి సేలా క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. 3 డేస్గా ఇట్లా ర్యాండమ్ ఇది అవుతుంది. అంటే దే క్రియేటెడ్ అన్ ఇంప్రెషన్ దట్ ఈ పక్క చాలామంది ఉన్నారు, నువ్వు వచ్చావంటే ఊచకోతలు అయిపోతాయి అని. అలా 3 డేస్ ఆపగలిగారు చైనీస్ ఆర్మీని. వీళ్ళు ఏం చేశారంటే 3 డేస్గా ఓన్లీ ఇట్ట ర్యాండమ్గా షూట్ చేస్తున్నారు. అంతమంది ఉంటే ముందుకు వచ్చేయాలి కదా, వాళ్ళ ల్యాండ్లోనే ఉన్నాం కదా మనం కూడా అని చెప్పి వీళ్ళు దే కేమ్ అహెడ్. వచ్చి చూస్తే ముగ్గురే ఉన్నారు. ఆ ఎండ్లో ఇద్దరు, ఈ ఎండ్లో ఒకరు మధ్యలో ఒకరు. వాళ్ళిద్దరు ట్రైబల్ ఉమెన్. ఈ అబ్బాయి ఇతను జశ్వంత్ సింగ్ అని చెప్పేసి ఒక ఆర్మీ సోల్జర్. సో వాళ్ళ ముగ్గురిని చంపేసి దే క్రాస్డ్ ఇన్ టు తేజ్పూర్. వచ్చేసి ఆ కొండలు దాటేసి ప్లెయిన్స్కి వచ్చేసి తేజ్పూర్ రైల్వే స్టేషన్ వరకు వచ్చారు అప్పుడు. ఓ మై గాడ్. సో వస్తే ఇంకా అయిపోయింది అనుకున్నారు ఇండియన్స్ కూడా. ఓకే, అయిపోయింది అనుకున్నారు. లోకల్స్ అంటారు ఆల్ ఇండియా రేడియోలో ఇట్లా నెహ్రూ నార్త్ ఈస్ట్ హ్యాస్ ఫాలెన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేశాడు అంటారు. నేను హర్డ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. సో అప్పుడు వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు మెయిన్లాండ్ ఇండియాలోకి రావాలన్నా కూడా దే హ్యావ్ టు కమ్ ఆల్ ద వే త్రూ చైనీస్ టెరిటరీ క్లోజ్గా వచ్చి రావాలి. వాళ్ళు తేజ్పూర్ వరకు వచ్చారంటే నార్త్ బ్యాంక్ వరకు వచ్చినట్టు బ్రహ్మపుత్ర రివర్. వాళ్ళు మొత్తం అరుణాచల్ అంతా క్రాస్ చేసి అస్సాంలోకి వచ్చారు. ఓకే, వచ్చి వాళ్ళ రూల్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే లోకల్ ట్రైబ్స్ ఒప్పుకోలేదు. నువ్వు ఏమన్నా చేయని నీ మాట నన్ను చంపేస్తే చంపేసుకో, అందరినీ చంపేసుకొని ఇంకా చైనా వాళ్ళని తెచ్చిపెట్టుకోవాలి వాడు. కానీ అప్పుడు ఇలాంటి అగ్రెసివ్ లీడర్ లేరు వాళ్ళకి. అగ్రెసివ్ లీడర్ ఉన్న టెరిటోరియల్ అగ్రెషన్ చూపించి ఎక్స్పాన్షన్ దీని వరకు. అండ్ వాళ్ళకి తవాంగ్ థియరీ లేదు అప్పుడు. తవాంగ్ థియరీ ఏంది అని అంటే, ఇప్పుడు టిబెట్ ఉందా, టిబెట్ ఈజ్ హినయానా బుద్ధిజం, వజ్రయానా బుద్ధిజం. వాళ్ళ రిలీజియస్ హెడ్ దలైలామా ఈజ్ ఆల్సో దేర్ పొలిటికల్ లీడర్. వాళ్ళ రిలీజియస్ అండ్ పొలిటికల్ లీడర్ ఒకరే. ఆ పొజిషన్ పేరు దలైలామా. సో ఆయన చెప్పినట్లే టిబెట్ వాళ్ళందరూ వింటారు. ఓకే, సో టిబెట్ లాంటి అంత పెద్ద అటానమస్ రీజన్, అంత పెద్ద కంట్రీని వీళ్ళు చైనా వల్ల అనెక్స్ చేసేసుకున్నాక వీళ్ళు ఏమన్నారంటే, మేము బుద్ధిస్తే, మీరు చైనీస్ కల్చరే, అంతా ఒకటే కల్చర్ మనము అని చెప్పేసి దే అనెక్స్డ్ ఇన్ టు ఇట్. బట్ వీళ్ళు దే ఓన్లీ లిజన్ టు దలైలామా. సో ఈ దలైలామాని చంపేద్దామని ట్రై చేస్తే ఇదే బంబ్లా పాస్ మీద తప్పించుకొని వస్తే ఇండియా పొలిటికల్ అసైలం ఇచ్చింది దలైలామాకి. ఈ రోజు కూడా గవర్నమెంట్, టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్. ఓకే, అంటే టిబెట్ గవర్నమెంట్ టిబెట్లో ఉండదు, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ దలైలామా ఈజ్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ తవాంగ్ రీజియన్. ఈ వెళ్ళిపోయే దలైలామా నెక్స్ట్ దలైలామా గురించి చెప్తాడు. ఆయన సెలెక్ట్ చేసే మెకానిజము, ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఆయన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి హీ విల్ గో ఫ్రమ్ దిస్ పోస్ట్.
So that council will go find the next Dalai Lama and place him there as their religious and political leader. So the next Dalai Lama is prophesized ante he is believed to have born in Tawang region. ఓకే. సో ఇప్పుడు అక్కడ వాడిని తీసుకొచ్చి దలై లామా చేస్తే టిబెటన్స్ చైనా వాళ్ళ మాట వింటారా? అందుకు తవాంగ్ క్లెయిమ్ చేస్తుంది చైనా ఈ రోజుకి. 62లో కనుక తవాంగ్ క్లెయిమ్ ఉంటే తవాంగ్ ఏముంది తేజ్పూర్ వరకు వాళ్ళదే. 62లో ఈ అప్కమింగ్ దలై లామా గురించి ఇంకా ఎగ్జిస్టింగ్ దలై లామా రివీల్ చేయలేదు. ఓకే. ఆయన ఇప్పుడు 90 years అయ్యాడు కాబట్టి ఇప్పుడు రివీల్ చేశాడు ఫ్యూ ఇయర్స్ ఎగో. అప్పటి నుంచి దే స్టార్టెడ్ క్లెయిమింగ్ తవాంగ్ యాజ్ సదరన్ టిబెట్. సో ఇండియాకి ఇప్పుడు పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి థ్రెట్ ఇంకెక్కువ పెరగబోతుంది. అవుతూనే ఉంది కదా. పీఓకే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో జరిగిన లాంటి బాటిల్ నెక్స్ జరిగితే గ్వాడార్ పోర్ట్ నుంచి చైనాలోకి పైప్ లైన్ వేసుకున్నాడు చైనా వాడు. ఆ పైప్ లైన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటాడు. ఇట్ పాసెస్ త్రూ ద పీఓకే. సో నవ్ యూ టెల్ మీ, వితౌట్ ఇన్వాల్వింగ్ చైనా క్యాన్ ఇండియా గెట్ పీఓకే బ్యాక్? అండ్ చైనా వాళ్ళు ఇక్కడ ఈ అక్సై చిన్ చుట్టూ ఇది తీసుకున్నప్పుడు పీఓకేలో ఒక బిట్ కూడా పాకిస్తాన్ గిఫ్ట్ ఇచ్చింది చైనాకి. సో ఈ టెరిటోరియల్ ఇవి దే ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్. ప్రాబ్లం ఏమీ లేదు, సింపుల్. నువ్వు వెళ్ళి టాక్స్లో కూర్చున్నప్పుడు ఏమైతే డిప్లొమాటిక్ టాక్స్లో సింపుల్ రెండు అడుగుతా. అంత ఇదవుతున్నప్పుడు నేనేమంటా, ఒకటైనా వదిలేసేయంట నెగోషియేషన్లో. ఇదైనా వదిలేయాలి, అదైనా వదిలేయాలి. రిస్క్ ఉంది కదా. కానీ ఇక్కడ చాలా కాంప్లెక్స్ ఈక్వేషన్స్లో ఒకటి ఏంటి అంటే, చైనా డజంట్ వాంట్ ఇండియా టు బి ద రీజనల్ సూపర్ పవర్. అట్ ద సేమ్ టైం ఇండియా చైనా కలిసి లేకపోతే రేపు ఫ్యూచర్లో ఉండే వరల్డ్లో చైనా ఒకటి సస్టైన్ చేయలేదు. అండ్ ఈ టెరిటరీస్ ద్వారా ఇండియాని ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఇండియాకున్న పొజిషను ఈ వీటి వల్ల ఇట్ విల్ బికమ్ ఛాలెంజింగ్ టు చైనా ఓన్లీ. అవి తేలదు తెగకపోవచ్చు, బట్ అది గెలుక్కున్నందుకు వాళ్ళకే ప్రాబ్లం అవ్వచ్చు. బట్ స్టిల్ ఇది చాలా చాలా కాంప్లెక్స్ అన్నమాట. సో అట్లా చైనా నుంచి థ్రెట్ ఉంది, ఎటర్నల్గా ఉంది. ఇంకా ఇండియా ఎలా మారబోతుంది? గ్రీన్, వైట్, సాఫ్రాన్. గ్రీన్ యాజ్ ఎ ముస్లిమ్స్, వైట్ యాజ్ క్రిస్టియన్స్, సాఫ్రాన్ యాజ్ హిందూస్. ఇప్పుడు కరెంట్ పొజిషన్ మనం చూసుకుంటూ ఉంటే పాపులేషన్ వైజ్, డెమోగ్రఫిక్ వైజ్ కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతోంది ముస్లిం పాపులేషనే ఇన్ ద కంట్రీ. అండ్ మనం అస్సాం లాంటి స్టేట్ తీసుకుంటే 38% ఉన్నారు ఆల్రెడీ ముస్లిమ్స్. ఓకే, అక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్, అక్కడ ఉండాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. కనెక్టెడ్ విత్ ముస్లిం పాపులేషన్ ఇంక్రీజ్ ఆర్ డిస్కనెక్టెడ్ విత్ ముస్లిం పాపులేషన్ ఇంక్రీజ్. ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అనేది యూనిఫామ్గా అవ్వదు ఇండియాలో. బట్ ఓవరాల్గా చెక్ చేస్తే ఎస్, ద ముస్లిం పాపులేషన్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంక్రీజ్. క్రిస్టియన్ పాపులేషన్ మైట్ ఇంక్రీజ్ టు ఏ లిటిల్ లెవెల్ బికాస్ ఆఫ్ కన్వర్షన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్. హిందూ పాపులేషన్ విల్ కన్సిస్టెంట్లీ డిక్లైన్ ఆబ్వియస్గా. హిందూస్ ఉంటారంటారు, తగ్గుతూ వస్తుంది అంతే. అంటే ఎంత ఫ్యూచర్ అంటున్నారు? 10 years, 30 years, 100 అంటున్నారా, 200 అంటున్నారా? దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్లా 3rd child, 4th child, 5th child, ఎవ్రీ చైల్డ్కి 30,000, 40,000, 50,000 ఎక్స్ట్రా ఇస్తూ పోతాం 3rd child నుంచి ఇట్లా అని అంటున్నారు. అని అంటే ఎందుకు? ద పాపులేషన్, ద ఓవరాల్ పాపులేషన్ ఆఫ్ హిందూస్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ డౌన్ ఓవరాల్గా చూస్తే. ఇంకా పాకెట్స్ వైజ్ చూస్తే అస్సాం లాంటి స్టేట్లో ఆల్రెడీ 38% ముస్లిం పాపులేషన్ ఉంది. సో అక్కడ ఇంకా ఇంక్రీజ్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ అస్సాం లాంటి స్టేట్లో ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యి ఇదైతే అసలు ఆ రిపర్కషన్ ఓవరాల్ నార్త్ ఈస్ట్ మీద ఎలా ఉంటుంది, ఓవరాల్ ఇండియా మీద ఎలా ఉంటుంది. బట్ యాజ్ ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వాటిల్లో సోషో ఎకనామికలీ స్టిల్ ఇస్లామిక్ రిలీజన్లో ఉన్న వాళ్ళే బ్యాక్వర్డ్ ఉన్నారు. సో వాళ్ళు ఒక 4, 5, 6, 7 కిడ్స్ని ఇంకా ప్రొడ్యూస్ చేయడానికి ఇలాంటి టైమ్స్లో దే వోంట్ థింక్ ఆఫ్, బికాస్ గవర్నమెంట్ వెల్ఫేర్ కూడా ఇస్తుంది. ఈ లగ్జరీ హిందూస్కి లేదు. ఓకే, బికాస్ హిందూస్కి గవర్నమెంట్ వెల్ఫేర్ ఇవ్వట్లేదు. అండ్ హిందూస్ దే నో బీయింగ్ మెజారిటీ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఇవి అసలు ఫ్యామిలీ ఆర్ సొసైటల్ రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే ఇంపాసిబుల్ ఇంత చిల్డ్రన్కి అని. సో అక్కడ దే ఆర్ బికమింగ్ సెన్సిబుల్ ఆర్ దే ఆర్ గెటింగ్ లిమిటెడ్ టు 1 or 2 children ఓన్లీ. ఎస్, బట్ ఇస్లాం ఆర్ ముస్లిం ఇది ఫ్రమ్ దేర్ ఓన్ కల్చర్ అండ్ వాల్యూస్
ఈజ్ నాట్ లిమిటింగ్ దట్ థింకింగ్. ఓన్లీ ఫ్యూ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ విల్ థింక్ అబౌట్ ఇట్. బట్ సోషో ఎకనామికలీ బ్యాక్వర్డ్ హూ ఆర్ స్టిల్ డామినెంట్ ఇన్ ద ముస్లిం కమ్యూనిటీ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో దే వోంట్ థింక్ ఇన్ దట్ వే. అండ్ దెర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్ లైక్ ఈ ట్రిపుల్ తలాక్ లాంటివి ఇట్లాంటివి ఐ హావ్ సీన్ డైరెక్ట్లీ ఆన్ ద గ్రౌండ్. ఓకే, సమ్ గై విల్ కమ్ ఇన్ టు అస్సాం. సి ఐ కెనాట్ వౌచ్ దట్ హీ డెఫినెట్లీ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, బట్ ఎస్ 80-90% సర్టనిటీ దట్ హీ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే దే విల్ బీ ఏబుల్ టు హెల్ప్ అకామిడేట్ దెమ్. ఏం లే, ఒక చిన్న పంచర్ షాప్ ఉంటుంది, ఆ పంచర్ షాప్లో పని చేసేదానికి జాయిన్ అవుతాడు. బట్ ఆ జాయిన్ అయ్యే 6 months ముందు హీ విల్ బీ లైక్ ఎ డంబ్ గై. ఎందుకనంటే అక్కడ లోకల్ డైలెక్టు, ఆ లోకల్ స్లాంగ్ నేర్చుకోవడం కోసం హీ విల్ యాక్ట్ లైక్ ఎ డంబ్ గై. అండ్ దెన్ హీ విల్ స్ప్రెడ్ ఇన్ టు అస్సాం. హీ విల్ జాయిన్ ఏ పంచర్ షాప్ ఆర్ ఎ స్మాల్ మీనియల్ జాబ్ ఓన్లీ. సో హీ విల్ మ్యారీ దట్ ఓన్ పంచర్ షాప్ గై's డాటర్. So he'll have 3-4 kids. Then one fine day he will say triple talaq to her and he will go to Gujarat. Then in Gujarat there will be one more cycle shop or something who will be able to accommodate him under their brotherhood, okay? Muslim brotherhood, Ummah. So he will go there, settle there, then again he will get married there. There he will have 4-5 kids. Then again triple talaq there, he will go to Madhya Pradesh. There again he will get married to one more Muslim or Hindu. Then he will bring up 5-6 children. Then triple talaq over there, he will go to Kerala. ఇది ఉంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 10% ఆర్ లెస్ దాన్ 10%, ఇట్ క్యాన్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఓవరాల్. సో వాళ్ళ కల్చర్ వాల్యూస్, ఆ సిస్టమ్స్, దే ఆల్సో హెల్ప్ పర్పెచువేట్ దర్ పాపులేషన్ ఎండ్లెస్లీ. సింపుల్. ఇప్పుడు హిందూస్ విల్ ఫియర్ బికాస్ గవర్నమెంట్ డజంట్ సపోర్ట్ దెమ్. గవర్నమెంట్ డజంట్ గో ఎక్స్ట్రా మైల్ ఇన్ సపోర్టింగ్ దెమ్. ఎస్. బట్ ఫర్ Muslims, subsequent governments in India has already always proved that they will go extra mile to help them. Helping them in get waqf or helping them in sustaining the Kashmir narrative using Article 370, subsidizing their pilgrimage, Hajj or Umrah. ఇంకా ఇలా చాలా ఇంకా లైక్ ఇప్పుడు రంజాన్ సీజన్ వచ్చింది అని అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ తెలంగాణ విల్ ఆటోమేటికలీ హ్యావ్ హాఫ్ డే ఆర్ వాట్ ఎవర్ దట్ దే కెన్ లీవ్ ఎర్లీ. ఇట్లాంటివన్నీ ఇంకా అసలు ఇవన్నీ నథింగ్. రోడ్ల మీదకి వచ్చి రోడ్లు బ్లాక్ చేసి మేము నమాజ్ చేసుకుంటాం, దిస్ ఈజ్ మై రైట్ అంటున్నారు అని అంటే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అసలు ఎంత అలౌ చేసింటే దే వుడ్ హ్యావ్ బికమ్ సోషల్లీ సో వోకల్. నువ్వు పూజ చేసి ఎంఎన్సీస్లో కూడా కామన్ అయిపోయింది కదా ఇప్పుడు దిస్ కార్పొరేట్ జిహాద్ ఇట్లాంటివి ఇవి. సో దే ఆల్ త్రో లైట్ ఇన్ టు దిస్. ఏంది అని అంటే దే క్లెయిమ్ దట్ దే ఆర్ మైనారిటీస్, బట్ వాళ్ళకంటే మైనారిటీస్ క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్, జైన్స్, జొరాస్ట్రియన్స్. అవును. వాళ్ళని ఏమైనా ఇండియాలో నుంచి ఎలిమినేట్ చేసేసామా మనం? లేదు. 0.03% ఉన్నా సరే, ఓకే, పార్సీస్ ఆర్ జొరాస్ట్రియన్స్ ఆర్ స్టిల్ లివింగ్ హ్యాపీలీ ఇన్ ఇండియా. దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మెన్ ఇన్ ద కంట్రీ. ట్రూ. సో హౌ డిడ్ ద క్లెయిమ్ దట్ ఇఫ్ ఇండియా బికమ్స్ ఎ సపరేట్ కంట్రీ టుమారో, హిందూస్ విల్ దాన్ని ఏమంటారు, హిందూస్ విల్ ఎలిమినేట్ ముస్లిమ్స్? ఈ బేసిస్ మీదే కదా పాకిస్తాన్ అనే కంట్రీ క్రియేట్ అయింది. అవును. సో 75-78 years into our independence, we are proving still otherwise, but still the majority among the minorities. Remember, they are not minorities. Muslims are the majority among the minorities. There are minorities who are still less number than them. Within minorities, they are majority. With that card, they are able to have appeasement politics. They are able to have many things extended for them. I call it skewed secularism. స్క్యూడ్ సెక్యులరిజం. నేను సెక్యులరిజం ఉంది లేదు, కాన్స్టిట్యూషన్ రైట్ రాంగ్ ఇవన్నీ చెప్పాను. ఐ కాల్ ఇట్ స్క్యూడ్ సెక్యులరిజం. సింపుల్. ముస్లిమ్స్ ఏమన్నారు, హిందూస్ డామినెంట్ అయిపోతే మమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తారు అన్నారు. సో హిందూస్ని ఏమన్నారు, నో, యూ డోంట్ బీ డామినెంట్, యూ విత్గో యువర్ ఓన్ రైట్స్ వాలంటరీలీ సో దట్ ముస్లిమ్స్ విల్ బిలీవ్ దట్ దే విల్ బీ ఏబుల్ టు లివ్ హ్యాపీలీ అండర్ సెక్యులరిజం ఇన్ ఇండియా. ఇది కాదా? ఈజ్ ఇట్ నాట్ ద వర్షన్ ఆఫ్ సెక్యులరిజం దట్ యాక్చువల్లీ కాంగ్రెస్ బాట్ into India during independence? యాక్చువల్ సెక్యులరిజం అంటే ఏంటంటే గవర్నమెంట్ డజంట్ ఈవెన్ రికగ్నైజ్ ఎనీ రిలీజియన్. అది వెస్టర్న్ సెక్యులరిజం. ఈస్టర్న్ సెక్యులరిజం అంటే ఇండియాలో ఉండే సెక్యులరిజం. ఏంది అని అంటే గవర్నమెంట్ విల్ అక్నాలెడ్జ్ రిలీజియన్స్ బట్ విల్ ట్రీట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ. దిస్ ఈజ్ ఇండియన్ సెక్యులరిజం. సో నవ్ యూ టెల్ మీ, ఇలాంటి ఒక ప్రామిస్, ఇట్లాంటి ఒక ఫ్యూచర్ ప్రామిస్ చేసి కదా తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ కాల్డ్ స్క్యూడ్ సెక్యులరిజం. అంటే హిందూస్ని, ముస్లిమ్స్ నమ్మట్లేదు,
మీ అంతటా మీరు యూ ఫర్గో ఫ్యూ రైట్స్ టు మేక్ దెమ్ బిలీవ్ దట్ యూ విల్ నాట్ మేక్ దెమ్ అప్రెస్డ్ ఇన్ ద అప్కమింగ్ కంట్రీ విచ్ ఈస్ గోయింగ్ టు బీ హిందూ మెజారిటీ. అండ్ హిందూసు వాళ్ళంతటా వాళ్ళు కలిసి ఒక మెజారిటీ పాలిటిక్స్ చేసుకోవాలి అనే ఐడియా 70 years అయినా కూడా ఎవరికి రాలేదు అని అంటే ఇండియాలో ఎలాంటి సెక్యులరిజం రన్ అయిందో అర్థం చేసుకోండి. అండ్ ఒక పొలిటికల్ పార్టీ, ఎప్పటి నుంచో ఉన్న పొలిటికల్ పార్టీ, ఇంకో నేషనల్ పార్టీ, డామినెంట్ నేషనల్ పార్టీ, ఇవన్నీ కాదు, లెట్ us కన్సాలిడేట్ ద మెజారిటీ ఓట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ దట్ ఈస్ హిందూస్ అని వచ్చారు 2014లో. ఎలా గెలిచారు? ఊరికే గెలుస్తారా? హిందూస్కి నిజంగా ఆ భయం లేకుండా ఇంత అపీస్మెంట్ చేసుకుంటూ పోతే కాంగ్రెస్ లాంటి గవర్నమెంట్స్ హిందూస్ పరిస్థితి ఏమవుతుంది అనే భయం లేకుండానే హిందూస్ ఓట్స్ కన్సాలిడేట్ అవుతుందా? ఇందాక నేను చెప్పినట్లు బంగ్లాదేశ్ నేషనల్ ఎలక్షన్స్లో బార్డర్ మొత్తం గెలిచిన జమాత్ పార్టీ. సో జమాతే ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అని ఒక రాడికల్ అవుట్ఫిట్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఆఫ్ షూట్ ఆర్ పొలిటికల్ వింగ్ ఆఫ్ దాట్. సో అది గెలవడం చూసి బంగ్లాదేశ్లో జనాలకు అర్థమైంది, ఇంకొకసారి దీదీకి ఇచ్చాము అని అంటే వెస్ట్ బెంగాల్ ఈజ్ గోయింగ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ అని. అందుకే హిందూస్ ఓట్స్ కన్సాలిడేట్ చేశారు. సో హిందూస్ అయినా ఓట్స్ కన్సాలిడేట్ చేసే లెవెల్కి ఎందుకు వచ్చింది? ఇలాంటి రాజకీయాలు జరగడం వల్లే వచ్చింది. అండ్ ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా, చాలా ఈజీగా బీజేపీ వచ్చేసి కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తోంది అని అనేస్తారు. హిందూ మెజారిటీ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయాలనే ఐడియా 68 yearsగా ఏ పొలిటికల్ పార్టీకి రాలే. బీజేపీ వాళ్ళకి ఎందుకు వచ్చింది? వచ్చినా సరే అది ఎందుకు వర్కౌట్ అయింది? ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ లేకుండా వాళ్ళకి వర్కౌట్ అయిందా? ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్ బికాస్ ముస్లిం అపీజ్మెంట్ అనేది చాలా దూరం తీసుకెళ్ళింది కాంగ్రెస్ గవర్నమెంట్, విచ్ మేడ్ హిందూస్ యాక్చువల్లీ వరీ అబౌట్ దెమ్ సెల్స్. నిజం అది, బీజేపీ నరేటివ్ కాదు అది, నిజం అది. దాన్ని వాళ్ళు క్యాపిటలైజ్ చేస్తున్నారు, దాన్ని వాళ్ళు లెవరేజ్ తీసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. అంటే హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసి లెవరేజ్ తీసుకొని రాజకీయాలు చేయాలనే ఐడియా 70 ఏళ్ళ వరకు ఏ పొలిటికల్ పార్టీకి రాలేదంట ఇండియాలో. ఎలాంటి రాజకీయాలు జరిగి ఉండాలి? సో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి అంటారు కదా, అసలు ఈ రైవల్రీ అంత ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ రైవల్రీ పొలిటికల్ రైవల్రీ బేసికలీ, సోషల్ రైవల్రీ కాదు. సోషల్ రైవల్రీ అయింటే కలిసి బతికేయగలిగే వాళ్ళు కాదు. హిందూ ముస్లిం బాయ్ బాయే ఇండియాలో. ఓకే, ఇండియన్ కల్చర్ నేర్పించింది అదే, అవును, ఈ రోజుకి అదే. బట్ ఈ కమ్యూనల్, ఈ టెన్షన్స్ అన్నీ పొలిటికల్ టూల్స్ అంతే. సో బిగినింగ్ ఎక్కడ అనంటే ఫస్ట్ పార్టీషన్ ముందు నేషనల్ మూమెంట్లో లేదు ముస్లిమ్స్ అంతా సపరేట్ కంట్రీ ఇవ్వాల్సిందే, లేకపోతే హిందూస్ మమ్మల్ని తొక్కేస్తారు, మమ్మల్ని ఒప్రెస్ చేసేస్తారు. సో వీ వాంట్ 2 countries బేస్డ్ ఆన్ 2 religions, 1 హిందూ 1 ముస్లిం. దట్ ఈస్ కాల్డ్ 2 nation థియరీ. సో ఆ 2 nation థియరీని ఇండియా ఈ రోజు కూడా యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకు అనంటే వీ డింట్ గెట్ అవర్ కంట్రీ బేస్డ్ ఆన్ రిలీజియన్, వీ చోజ్ సెక్యులరిజం. దాన్ని నమ్మి చాలామంది ముస్లిమ్స్ ఇండియాలో స్టే బ్యాక్ చేశారు. ఇదే సెక్యులరిజంని నమ్మి చాలామంది హిందూస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా స్టే బ్యాక్ చేశారు. కానీ డిఫరెన్స్ ఏంటి? దే ఆర్ నాట్ సెక్యులర్ కంట్రీస్ మై బ్రదర్, ఇండియా ఈజ్. ఓకే, అందుకు ముస్లిమ్స్ ఇంకా ఫ్లరిష్ అవుతున్నారు, ఇంక్రీజ్ అవుతున్నారు. వైల్ హిందూస్ ఆర్ బీయింగ్ పర్సిక్యూటెడ్ ఇన్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు ఇదే సెక్యులరిజం నమ్మి కాదా వాళ్ళు పాకిస్తాన్లో స్టే బ్యాక్ అయింది? బట్ దే ఆర్ ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీస్ విచ్ హ్యావ్ ఎ స్టేట్ రిలీజన్ ఆఫ్ దేర్ ఓన్. సో అందుకే ఇదే 2 nation థియరీని డీబంక్ చేయడానికే బంగ్లాదేశ్ని సపరేట్ చేసి మరీ ప్రూవ్ చేసింది ఇండియా, దట్ యువర్ థియరీ ఈజ్ అట్ ఫాల్ట్ అని. బట్ సీడ్స్ అక్కడే పడ్డాయి. ఇప్పుడు సింపుల్, ఒక 30-40 yearsగా జనరేషనల్గా బ్రెయిన్ వాష్ చేస్తూ రాడికలైజ్ చేస్తుంది ఇస్లామిజంలో. ఏం యూజ్ చేస్తున్నారు? దే విల్ షో పార్టిషన్, దెన్ దే విల్ షో ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ పార్టిషన్ వాట్ హ్యాపెండ్, దెన్ బాబ్రీ మసీద్, దెన్ వాట్ ఆల్ సెలెక్టివ్ ఇష్యూస్ వాట్ హ్యాపెండ్ అగెన్స్ట్ ముస్లిం దే విల్ షో. దట్స్ హౌ దే బ్రెయిన్ వాష్. నేనేమంటానంటే ఇఫ్ ముస్లిమ్స్ ఆర్ రియల్లీ అప్రెస్డ్ ఇన్ కంట్రీ ఇన్ ఇండియా, దేర్ పాపులేషన్ షుడ్ బి డిక్రీజింగ్. సో ఐబీ దీన్ని ప్రిడిక్ట్ చేసి ఆపలేదా? గవర్నమెంట్ పాలసీలో, సెక్యూరిటీ పాలసీలో ఎస్పెషలీ ఈ కమ్యూనల్ ఇష్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. వీటికి ఇన్పుట్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసే ఇస్తాయి.
ఈ రోజుకి కూడా గవర్నమెంట్ ఎక్కడైనా సరే ముస్లిమ్స్ అందరినీ తొక్కేయాలి, హిందూ రాష్ట్ర తీసుకురావాలి అన్నట్లు ఎక్కడైనా బిహేవ్ చేస్తోందా? మీకు అనిపిస్తోందా? ఏం జరుగుతోంది అనంటే ఈ స్క్యూడ్ సెక్యులరిజం అనే దాన్ని బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేస్తోంది. ఇంకా ఇంత చేస్తున్నా సరే బీజేపీ గవర్నమెంట్ ఇప్పటికైనా టెంపుల్స్ని ఇండియాలో గవర్నమెంట్ కంట్రోల్ నుంచి విడిపించగలుగుతోందా? సో హౌ కెన్ యూ కాల్ దట్ బీజేపీ ఈస్ ట్రయింగ్ ఫర్ ఎ హిందూ రాష్ట్ర? డోంట్ బై ఆల్ దాట్. దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు బ్యాలెన్స్. వక్ఫ్ తీసేశారు, ఆర్టికల్ 370 తీసేశారు. ఎందుకు? ఈ స్పెషల్ ట్రీట్మెంట్, అపీజ్మెంట్ అనేది ఇట్ వాజ్ అఫెక్టింగ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫర్ ఇండియా. జస్ట్ ఇమాజిన్ అన్న 2029 ఎలక్షన్స్లో ఇన్ కేస్ బీజేపీ కాకుండా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? బీజేపీ కాకుండా కాంగ్రెస్ వస్తే వీళ్ళు మళ్ళీ అపీజ్మెంట్కే పోతారు అంతే. ఎందుకు అనంటే ఈ సబ్సిక్వెంట్ పాపులేషన్ ముస్లిమ్స్ ఇంక్రీజ్ అవుతూనే పోతుంది కాబట్టి ఏ రోజైతే ముస్లిమ్స్ 51% అయిపోతారో ఆ రోజు పాలిటిక్స్ ఎండ్ అయిపోతాయి ఇండియాలో. ఇంకా చాలు, ఇంకా పార్టీలు ఉండవు, పాలిటిక్స్ ఉండవు ఆ రోజు. అదే హిందూస్ నువ్వు 98% వరకు పోయినా సరే వాళ్ళు చేసుకోలేరు అంతే. అది డిఫరెన్స్ ఏముంది మరి వాళ్ళల్లో మనలో? వాళ్ళకి భయం ఉంది కదా నన్ను తొక్కేస్తారని. అందుకు అవతలని తొక్కి చంపేసేంత వరకు నేను ఆగద్దు అనుకుంటారు పొలిటికల్గా. నేను మెజారిటీ నన్ను ఎవరేం చేస్తారు అనుకుంటున్నావు నువ్వు అంతే. ఇనిషియల్ సర్కమ్స్టెన్సెస్ వెన్ T = 0 సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే వాడు భయం, సర్వైవల్, ఎగ్జిస్టెన్స్ కూడా లేదు నీకు. నా కంట్రీలో నన్ను ఎవడరా అడుగుతారు అని. ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఎన్ఆర్సీలో పేరు రాకుండా పోయిన అస్సాంలో హిందూస్ 12 లక్షల మంది ఉన్నారు దగ్గర. అవును, ఎన్ఆర్సీలో పేరు రాకుండా మిగిలిపోయిన వాళ్ళు 22 lakhs అట్ ద ఎండ్ ఆఫ్ 34 years ఆఫ్ ఫియాస్కో, ఎన్ఆర్సీ ఫియాస్కో. దాంట్లో 10-11 లక్షల మంది హిందూస్ ఉన్నారు. ఎందుకు? వాళ్ళలో డిఎస్పీగా సర్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆర్మీలో సర్వ్ చేసిన ఆఫీసర్లు ఉన్నారు. దే కుడెంట్ ప్రూవ్ దట్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండర్ ఎన్ఆర్సీ. ఎందుకు చెప్పు? నువ్వేమనుకుంటావు? నేను ఇక్కడ పుట్టినోడిని, నేను మెజారిటీ వాడిని, నన్ను ఎవడరా అడుగుతాడు అనుకుంటావు. అయింది అస్సాంలో ఆల్రెడీ. హేమంత బిశ్వశర్మ వచ్చి మొత్తుకుంటాడు, సస్తాడు, ఏడుస్తాడు, వినండి 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 అంటాడు. ఎవడు వినడు. అండ్ హేమంత బిశ్వశర్మ చేయగలిగింది ఏం లేదు అస్సాంని కాపాడడానికి. రాసి పెట్టుకో, యూ రైట్ ఇట్ డౌన్ అనే పేపర్ టుడే. 38% ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ అస్సాం. లోయర్ అస్సాంలో ఇట్ టచెస్ క్లోజ్ టు 86 to 92%. 86 to 92%? ఐ విల్ టెల్ ద నేమ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో. గోల్పారా డిస్ట్రిక్ట్, బొంగేగావ్, అలీపుర్ద్వార్ నుంచి కనెక్ట్ అయ్యి ఫస్ట్ డిస్ట్రిక్ట్ వస్తుంది అస్సాంలో. ఆల్ దీస్ లోయర్ అస్సాం డిస్ట్రిక్ట్స్ ఆర్ మోర్ దాన్ 72% ఆన్ యావరేజ్ ముస్లిం పాపులేషన్. మరి ఇంత పెరుగుతున్న గవర్నమెంట్ ఏం చేయలేకపోయిందన్న ఇన్ని సంవత్సరాలు? ఏం చేయలేదు. ఎన్ఆర్సీ కూడా ఇంత దూరం ఎందుకు పోయింది అని అంటే, ఎన్ఆర్సీ కోసం సర్బానంద సోనోవాల్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చేస్తే సుప్రీంకోర్టు కూడా వాళ్ళ ఫస్ట్ జడ్జిమెంట్ దీంట్లో ఇచ్చింది లోయర్ అస్సాం గురించే. ఇంత అయిపోయి రేపు 80% 90% అయిపోయి కాశ్మీర్ లాగా అయిపోయి వాళ్ళు రేపు మేము బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతామనంటే ఏం చేయగలుగుతుంది గవర్నమెంట్? అందుకే ఎన్ఆర్సీ చెయ్యాలి. ఎన్ఆర్సీ కావాలనే డిమాండ్ 1985లో వచ్చింది ఫస్ట్. అస్సాం అకార్డ్స్లో ఫస్ట్ ఇది ఎ లిస్ట్ ఆర్ ఎ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ షాల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ అస్సాం అనేది ఫస్ట్ క్లాజ్ అస్సాం అకార్డ్స్లో. అస్సాం స్టేట్ గవర్నమెంట్, ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సైన్ చేసిన ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ అది. ఫైనల్ ఎన్ఆర్సీ ఎప్పుడు వచ్చింది తెలుసా? 2019 జూలైలో వచ్చింది. 34 years ఇట్ టుక్. గవర్నమెంట్ కాకుండా ఇప్పుడున్న సిటిజన్స్ ఈ సిచ్యువేషన్కి రావద్దు అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే, పొలిటికల్ డిమాండ్ అనేది మైనారిటీకి ఉంటుంది, మెజారిటీకి కూడా ఉంటుంది. కానీ మైనారిటీ దాన్ని ఎప్పుడు కన్సాలిడేట్ చేస్తాడు, మెజారిటీ దగ్గర ఎప్పుడు కన్సాలిడేట్ అవ్వదు. ఇప్పుడు హిందూస్ కమ్ యునైటెడ్ అని ఎందుకు అడుగుతున్నారు? హిందూస్కి ఒక పొలిటికల్ డిమాండ్ ఉండాలి, దట్ వీ డోంట్ వాంట్ టు గో ఎక్స్టెంట్ విత్ ఇన్ అవర్ ఓన్ ల్యాండ్. అట్లాంటి ఒక పొలిటికల్ డిమాండ్తో రావాలి. ఇప్పుడు ముస్లిమ్స్ ఇలా చేస్తున్నారంటే వాళ్ళు కమ్యూనల్గా చేయట్లేదు. ఇది ఎవ్రీ స్టెప్ దట్ దే ఆర్ టేకింగ్ అండ్ డూయింగ్, దే ఆర్ డూయింగ్ పొలిటికల్లీ. They have a political party's backing. They are using the democratic systems. They don't go beyond the Constitution of India to achieve any of this. నేను ఇల్లీగల్ థింగ్స్ చేయమని చెప్పట్లేదు. అవేర్నెస్, ఆ కన్సాలిడేషన్, పొలిటికల్ డిమాండ్ అందరికీ ఉంటుంది. ఏం జొరాస్ట్రియన్స్కి ఉండదా? బుద్ధిస్ట్కి ఉండదా? జైన్స్కి ఉండదా?
బట్ ఎవ్వరు వాళ్ళ పొలిటికల్ డిమాండ్స్ని వోకల్గా ప్రజెంట్ చేయరు, కన్సాలిడేట్ చెయ్యరు, ఇంక్లూడింగ్ ద మెజారిటీ. సో పొలిటికల్ డిమాండ్స్ అంటే ఎలాంటివి రావాలి హిందూస్లో? ఇప్పుడు పొలిటికల్ డిమాండ్ ఏంటి ముస్లిమ్స్కి చెప్పండి, ఏంటి చెప్పండి? హిందూస్ నన్ను అటాక్ చేయొద్దు, నన్ను టార్గెట్ చేయొద్దు, నన్నే టార్గెట్గా పెట్టి పాలసీస్ డిసైడ్ చేయొద్దు. అచీవ్ చేయగలుగుతున్నారా లేదా ఇండియాలో? దే ఆర్ పొలిటికల్ డిమాండ్స్. మరి హిందూస్కి ఎట్లాంటి పొలిటికల్ డిమాండ్స్ ఉండాలి? మైనారిటీస్ ఉండొద్దు. అట్లా అవసరం లేదు. మైనారిటీ ఉంటే ఉంది, అది కాన్స్టిట్యూషనే ఇచ్చింది. నేను కాన్స్టిట్యూషన్ని బ్రేక్ చేసి మాట్లాడట్లే. నువ్వు నీ వర్షన్ ఆఫ్ సెక్యులరిజము వాళ్ళకి అప్లై అయిందే నాకు అప్లై చేయి. మేక్ ద టెంపుల్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. వై షుడ్ గవర్నమెంట్ ఎర్న్ రెవెన్యూ బేస్డ్ ఆన్ మై బిలీఫ్? ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఇఫ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్, డూ ద సేమ్ విత్ మాస్క్స్, డూ ద సేమ్ విత్ చర్చెస్, డూ ద సేమ్ విత్ ఎవ్రీ అదర్ ప్రేయింగ్ సెంటర్ ఆఫ్ ఎనీ అదర్ రిలీజియన్. ఒకటి ఫర్ సపోజ్, లేదు నా హోలీ పిలిగ్రిమేజ్కి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వమని చెప్పు, నేను మానస సరోవర్ యాత్రకు పోతా. ఎస్, లెట్ గవర్నమెంట్ పే ఫర్ ఇట్, బికాజ్ ఎస్, ఐ వాంట్ టు మీట్ శివ, ఐ వాంట్ టు మీట్ మై లార్డ్, మై బిలీఫ్. ఆ రైటు అవన్నీ ఫండమెంటల్ రైట్ ఇచ్చేసింది. బట్ ఒక ఇస్లాం పాపులేషన్, ఒక ముస్లిం అతనికి హజ్ ఉమ్రా చేయడానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నప్పుడు నేను మానస సరోవర్ యాత్రకు వెళ్ళాలి, అప్పుడే నేను దీన్ని సెక్యులరిజం అని యాక్సెప్ట్ చేస్తా. లేదా అది స్క్యూడ్ సెక్యులరిజం మాత్రమే. ఇఫ్ యూ రిమెంబర్, పవన్ కళ్యాణ్ మేడ్ దిస్ డిమాండ్, ఐడియా ఉందా? 2021లో టెంపుల్స్ని వదిలేయాలి ఎండోమెంట్స్ కంట్రోల్లోంచి, స్టేట్ గవర్నమెంట్స్కి ఏం పని టెంపుల్స్తో ఇట్లా అని. హూ కేమ్ విత్ హిమ్? నో వన్. దిస్ ఈజ్ వాట్ హిందూస్ ఆర్ కామన్ మ్యాన్ షుడ్ బి థింకింగ్. ముస్లిమ్స్ ఇట్లా ఇట్స్ ఆల్ అబౌట్ పొలిటికల్ డిమాండ్స్. ఇట్స్ నాట్ రైవల్రీ, నో. మనం వీఆర్ ఏబుల్ టు కోఎగ్జిస్ట్ అనే పీస్ఫుల్ లెవెల్ ఆన్ డే టు డే బేసిస్. సో చేసే ధైర్యం డోంట్ ఫర్గెట్ దట్. సిటిజన్స్కి చేసే ధైర్యం ఉందంటారా? ఉంది లేదు అని కాదు అక్కడ. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ నీకే థ్రెట్ వచ్చినప్పుడే నువ్వు ఆ లెవెల్లో ఆలోచిస్తావు. ఓకే, వాళ్ళు ఎప్పుడు ఎటర్నల్గా అదే లెవెల్లో ఉన్నారు. ఫ్రమ్ ద డే ఇండియా బికేమ్ ఇండిపెండెంట్, దే ఆర్ క్లెయిమింగ్ దట్ దే ఆర్ అండర్ థ్రెట్ మైండ్ సెట్. అండ్ దాంతో వాళ్ళు ఏం గొడవలు చేసి ఇవేం చేయట్లే, పొలిటికల్ సిస్టమ్స్నే కదా వాడుకుంటున్నారు. ఆ పొలిటికల్ డిమాండ్గా ఉన్నంత వరకే పొలిటికల్ లెవెల్లో ఆ గేమ్ అలా బ్యాలెన్స్ అవుతుంది, అందరూ నీట్గా ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు కదా, ఇప్పటికీ ఆర్ దే సేయింగ్ దట్ వీ డోంట్ యాక్సెప్ట్ యువర్ సిస్టమ్? దే ఆర్ యూజింగ్ అవర్ ఓన్ సిస్టమ్స్ ఓన్లీ. రేపు వచ్చాక ఏం జరుగుతుంది అనేది నోబడీ నోస్. అందుకే హిందూ ఇది వస్తే హిందూ రాష్ట్ర వస్తుంది అంటున్నారు. నేను ఎక్కడొస్తుంది రా అబ్బాయి? ఒక హిందూ వాడి రిలీజను, వాడి మతం మీద జరిగే ఒక నార్మల్ ఒక ఈవెంట్ను కూడా వాడు ప్రైడ్గా తీసుకోలేకుండా గవర్నమెంట్ దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంది అంటున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. దురంధర్ మూవీ వచ్చినప్పుడు, ఇట్ ఈజ్ ఆల్ గవర్నమెంట్స్ ప్రాపగాండా. గవర్నమెంట్ కావాలని ఇవన్నీ ఇన్ఫిల్ట్రేట్ చేస్తోంది ఇంటూ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, ఇది అది అని అంటున్నారు. అవును. నేనేమంటానంటే, ముంబైలో అటాక్ జరగలేదా? ఏమైనా సినిమాలో ఫేక్ చేసి చూపించాడా? మరి ఏందిరా ఫేక్ నీకు అందులో? నీకు నిజంగా అర్థం అవ్వడానికి కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి సినిమాటిక్గా చూపించింటాడేమో. రియాలిటీ అది. నువ్వు హిందూస్ని గ్లోరిఫై చేస్తున్నారు అని హిందూసే వచ్చి ఇలా చెప్తున్నారు అని అంటే ఆలోచించుకోవాల్సిన టైం ఇది. మనం ఎందుకున్నాం, మనం ఒక దేశంగా ఎందుకున్నాము ఇలా కలిసి అని ఆలోచించుకోవాల్సిన టైము. అంటే లేదు గ్లోరిఫై చేయాలి హిందూస్ని ఇట్లా అని అంటే ఎందుకు చేసుకోకూడదు బై? నీ ధర్మము నీ మతాన్ని నువ్వు గ్లోరిఫై చేసుకోకపోతే ఎవడొస్తాడు గ్లోరిఫై చేయడానికి? సో ఆ బేసిక్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, ఆ సెన్స్ ఆఫ్ టేకింగ్ ప్రైడ్ ఫ్రమ్ అవర్ రిలీజన్నే సిస్టమాటిక్గా వాష్ చేసేస్తున్నారు. అండ్ జెన్జీ ఆర్ దిస్ ఆల్ఫా జనరేషన్ పీపుల్ ఆర్ కమింగ్. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఇదంతా మ్యాట్రిక్స్, పెళ్ళిళ్ళు పెటాకులు, ఈ సోషల్ సిస్టమ్స్ అంతా ఇదంతా మమ్మల్ని కంట్రోల్ చేయడానికి పెట్టింది అని. ఈ సిస్టమ్స్ కాదా కొన్ని వేల ఏళ్ళగా మన భారతదేశాన్ని ఫ్లరిష్ చేసేలా చేసింది? ఆ ఎసెన్స్ పోతుందా లేదా? ఎట్లా పోతుంది? ఇట్లా ఎరోడ్ అయిపోతుంది. నీకు ఎలా ఎరోడ్ అయిపోతుందని కూడా తెలియదు. రోజు ఒక 0.1% పోతుంది అంతే. బట్ ఒక 1000 ఏళ్ళు పోతే ఏముండదు అక్కడ, అంతే. ఇది హిందువుల పరిస్థితి అంతే. నేనేదో కలిసి వచ్చి రాజకీయాలు చేయండి లేదా వీళ్ళందరినీ ఇది చేయాలి, కమ్యూనల్ చేయాలని నేను అన్నట్లే. గవర్నమెంట్ కూడా అలాంటి పాలసీ లేదు, గుర్తుపెట్టుకోండి.
గవర్నమెంట్ ఈ రోజుకి కూడా సెక్యూరిటీ పాలసీలో కమ్యూనల్ యాంగిల్‌లో ద పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ హిందూసే ఉంది. అలా లేకుండా ఉంటే రోజువారీలో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఆలోచించండి. సో యూనిటీ రావాలి అంటే ఏం చేయాలి? సింపుల్. నేనేమంటానంటే ఈ పొలిటికల్ సిస్టమ్స్ అన్నీ మనం కలిసి ఫ్లరిష్ అవ్వడానికి తెచ్చిపెట్టుకున్నవి. సో మనము మతము, కులము వీటన్నిటికంటే పైకొచ్చి ఆలోచించగలగాలి. అదర్‌వైజ్ ఇండియా యాజ్ ఎ కంట్రీ ఉండదంతే. దేర్ విల్ బి ఏ రిలీజియన్. ఒక హిందూ రిలీజియస్ కంట్రీ ఉంటది. లేదా ఇంకొక రిలీజియస్ కంట్రీ ఉంటదేమో గానీ ఇండియా అనేది ఎక్కడ ఉండదు. బుక్కుల్లో ఉంటది అంతే. మనం ఈ పొలిటికల్ సిస్టమ్స్ ఎందుకు తెచ్చిపెట్టుకున్నాం? ఒక రిలీజియన్ ప్రాపగేట్ చేయడానికో దానికోసం కాదు గదా! మన మన ఈ ప్లేస్ భారతదేశము, భరతరాజ్యము లేదా భారతదేశం అనే ఈ ప్రపంచంలో ఈ పార్ట్ ఆఫ్ ద ప్రపంచంలో మనందరం కలిసికట్టుగా ఫ్లరిష్ అవ్వడానికి తెచ్చుకున్న పొలిటికల్ సిస్టమే గదా! ఆ సిస్టము ఒక వీళ్ళ కోసమో, వాళ్ళ కోసమో తెచ్చింది కాదు. ఎప్పుడెప్పటి నుంచో ఇక్కడే ఉండి బతుకుతున్న వాళ్ళందరి కోసం తెచ్చింది. సో ఇక్కడ నువ్వు నా గల్లీ, నా ఊరు, నా కులము, నా ఇది వీటన్నిటికంటే పైకొచ్చి ఆలోచిస్తేనే ఇండియా సర్వైవ్ అవుతుంది. లేదంటే నో. గవర్నమెంట్ ఆ లెవెల్లో ఆపరేట్ చేస్తుంది. నేను ప్రామిస్గా చెప్పగలను. నన్ను పర్సనల్లీ చాలామంది వచ్చి అడుగుతారు. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి టెన్షను అంటే ప్రతి ముస్లిం వెళ్ళి ప్రతి హిందూ వెళ్ళి ప్రతి ముస్లింని ఇది చేయడం, ప్రతి ముస్లిం వెళ్ళి హిందూని చెడాయించడం అలాంటివి అవ్వవు, జరగవు. ఓన్లీ కొంతమంది ఒక సెట్టే రాడికలైజ్ అయి ఉంటారు. వాళ్ళు వీటన్నిటిని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. నా హిందూ సైడ్ నేను అలాంటోడిని కాదు. నీ సైడ్ నువ్వు అలాంటోడి కాకపోతే బ్యాలెన్స్ అవుతుంది అంతే. నువ్వు భయపడాల్సిన పనిలే, నేను భయపడాల్సిన పనిలే. ఆ అవేర్నెస్ గెయిన్ చేసుకుందాం ఇద్దరం. నేను ఇదే చెప్తా. నన్ను చాలామంది అడుగుతారు ఇట్లుంది అని. అంటే ఇట్లుంటే నిజంగా ఇలాంటి పరిస్థితి ఉండి ముస్లిమ్స్ని హిందూస్ తొక్కేస్తున్నారు అనే పరిస్థితి ఉంటే ఈ క్వశ్చన్ నువ్వు ఒక హిందూని అడగగలవా వచ్చి యాజ్ ఎ ముస్లిం? ఒక 2 feet డిస్టెన్స్లో నాతో కార్లో కూర్చోనో, ఒక 5 feet డిస్టెన్స్లో ఒక రూమ్లో కూర్చోనో అడగగలవా? నువ్వు అడుగుతున్నావు అంటేనే అది ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ రాంగ్. సో ఈ కమ్యూనల్ టెన్షను, ముస్లిమ్స్ వాళ్ళు వైపు వీళ్ళు వైపు ఇవన్నీ కాదు. నేనేమన్నానంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ మనందరం కలిస్తే తప్ప మనం ఎగ్జిస్ట్ అవ్వలేమనే పరిస్థితి వస్తుంది. ఎవల్యూషన్లో ఎన్నోసార్లు వచ్చింది. అప్పుడు ఈ కులము, మతము ఇవన్నిటికి మీద రైజ్ అయ్యి సస్టైన్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి చేస్తారు. ఆ పరిస్థితికి ఇండియా కూడా వస్తుంది. ఇండియా విల్ సర్వైవ్ ఇన్ మై ఒపీనియన్. కసబ్ లాంటోడు 100 మంది రావచ్చు, వాడు ప్రాణాలతో దొరకకుండా ఇట్లాంటివి ఏమైనా ప్రూవ్ చేయాలనుకోవచ్చు. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ హీరోస్ హూ విల్ ఆల్వేస్ కీప్ ఇండియా దేర్. అదొక బిలీఫ్ అంతే. అది దానికి ప్రూఫ్ ఏంది అని అంటే అదే ప్రూఫ్. కసబ్ కూడా మనకు ఒకవేళ ప్రాణాలతో దొరక్కపోయిందంటే ఏమయ్యేది అని. అండ్ వీళ్ళు ఇవన్నీ ప్లాన్ చేశారు అనేది నేను ఫస్ట్ హ్యాండ్ కసబ్ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో చదివింది చెప్తున్నా మీకు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దగ్గర ఉంటుంది కదా, బట్ నేషనల్ సెక్యూరిటీ కోసం వాళ్ళు చేసే వర్క్ చాలా ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకని గ్రే పార్ట్లోనే ఉంటారు? అంటే ఎసెన్షియల్లీ ఇంటెలిజెన్స్ గేమే గ్రే జోన్లో ఉంటుంది. ఓవరాల్గా 95% to 98% గ్రే జోన్లో ఉంటుంది. ఎందుకంటే ఏదైనా నువ్వు ఫాలో అవుతున్నావు అంటే, సపోజ్ నేను ఏదైనా ఫాలో అవుతున్నాను అని అంటే ఆ పర్సన్ నెక్స్ట్ ఏం చేస్తాడని నాకు నిజంగా తెలియదు. అది నా కళ్ళ ముందరే అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది బేసికలీ. సో నేను ఖచ్చితంగా ఇది చేయడానికి అలా చేస్తున్నాడు, అది చేయడానికి ఇలా చేస్తున్నాడు అనేది ప్రిజంప్షన్స్ మాత్రమే అవుతాయి. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను కసబ్ ఇంట్రాగేషన్ రిపోర్ట్ చదివినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ హోలీ థ్రెడ్స్, సేక్రెడ్ థ్రెడ్స్, హిందూ సేక్రెడ్ థ్రెడ్స్, తర్వాత కొన్ని సిమ్ కార్డ్స్ ఇట్లా డిఫరెంట్ పీపుల్కి టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇండియన్ సిమ్ కార్డ్స్ కావాలి ఇక్కడ వచ్చి ల్యాండ్ అవ్వగానే యూజ్ చేయడానికి. పాకిస్తాన్ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసినా లేదా అలాంటివి ఏమైనా చేస్తే సస్పిషియస్ అవ్వచ్చు. కాబట్టి ఒక ఇండియన్ సిమ్ కార్డ్ ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర, వాళ్ళు ఇక్కడ ముంబైకి వచ్చి దిగాక కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు బేసికలీ 5 batches into 2 10 members వచ్చారు. ఓకే. సో ఒక 20-30 సేక్రెడ్ థ్రెడ్స్, ఒక 10 ఇండియన్ సిమ్ కార్డ్స్ కావాలి అని చెప్పేసి అటు కరాచీ సైడ్ నుంచి ఇక్కడ ముంబైలో ఒకడికి అడిగారు. వాడు ఆల్రెడీ హీజ్ అన్ అసెట్. వాడు వాళ్ళకి ఎట్లా అసెట్ ఉంటాడు ఇట్లా అని అంటే దే ఆర్ కాల్డ్ డబుల్ ఏజెంట్స్. సినిమాలలో చూపి అవతల వాళ్ళకి పని చేస్తున్నవాడు నాకు తెలిస్తే నువ్వు వాడితో పని చేయొద్దని చెప్పను, నువ్వు వాడికంటే ఎక్కువ నాకు పని చేయని అడుగుతా. సో అట్లా యువతల వాళ్ళకు కూడా చెప్పాడు ఇట్లా అడిగారు అని. అలాంటి వాళ్ళు థ్రెట్ కాదా? థ్రెట్ అంటే వాళ్ళకి దేర్ విల్ బి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అదే గేమ్. మరి అందుకే కదా నేను అంటున్నాను, ఇప్పుడు నువ్వు అవతల వెళ్ళి నువ్వు తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆథెంటిక్గా కాదా,
నువ్వు పంపించిన వ్యక్తి క్రెడిబులా కాదా? మరి ఇది గేమ్ అందుకే కదా. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవి అన్నీ ఉన్నా సరే, సో ఇక్కడ ఏమొచ్చింది, ఇట్లా సీక్రెట్ థ్రెడ్స్ ఇండియన్ సిమ్ కార్డ్స్ కావాలి అని వచ్చింది. సో ఈ ఇన్పుట్స్ సపోజ్ ఒక పర్టికులర్ ఏజెన్సీకి వచ్చింది అనుకో, వాళ్ళు ఏంటి, నీకు ముందర ఏం అన్ఫోల్డ్ అవుతుందో తెలియదు, ఇది దేనికి అడిగాడో తెలియదు. సో నేనేం చేస్తానంటే, నేను ఇవ్వలేదనుకో సపోజ్ ఇంకెవడో ఇస్తాడు. సో కాబట్టి ఏం చేశారంటే, ఈ హోలీ సీక్రెట్ థ్రెడ్స్ సిమ్ కార్డ్స్ వీళ్ళకి ఇచ్చి ఒక ఏజెన్సీ పంపించింది అవతలకి. ఓకే. ఎందుకు అని అంటే, నాకు ఈ గేమ్ ఫర్దర్ ఇంకా డెవలప్ అవ్వాలి కదా, నాకు ఇంకా ఏమైనా లీడ్స్ రావాలి. సో ఇప్పుడు ఆ సిమ్ కార్డ్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా యాక్టివేట్ అయితే నాకు లీడ్ దొరుకుద్ది. ఈ సిమ్ కార్డ్స్ ఇవ్వకుండా నేను వద్దురా బై ఈ సిమ్ కార్డ్స్ పంపించేస్తే వాడు ఏదైనా యాంటీ నేషనల్ యాక్టివిటీ చేస్తాడేమో అని నేను భయపడకూడదు అక్కడ. ఐ హ్యావ్ టు లెట్ హిమ్ టేక్ దట్ స్టెప్ ఆఫ్ ప్లేయింగ్ ద యాంటీ నేషనల్ థింగ్. అప్పుడు కదా నేను ఐ షుడ్ బి ఏబుల్ టు యాక్ట్. నేను ఆ సిమ్ కార్డ్సే పంపించలేదనుకో, వాడిని యాంటీ నేషనల్ యాక్టివిటీ చేయడం మానేస్తాడు అని నేను ప్రెజ్యూమ్ చేసుకోలేను. ఇంకెవడో పంపిస్తాడు. సో దానికంటే బెటర్ నేనే పంపిస్తా. సో అలా సీక్రెట్ థ్రెడ్స్ ఫ్యూ సిమ్ కార్డ్స్ ఒక సోర్స్ ద్వారా పాకిస్తాన్కి కూడా పంపించారు. మల్టిపుల్ వెళ్ళాయి అలా. వాటిల్లో వాళ్ళు ఏం చేశారంటే, ఈ సిమ్ కార్డ్స్ అన్నీ డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్క లాట్లోంచి ఒక్కొక్క సిమ్ కార్డు తీసి 10 సిమ్ కార్డులు ఇచ్చి పంపిస్తే ఈ లాట్లో 2 సిమ్ కార్డ్స్ యాక్టివేట్ అయ్యి వచ్చినప్పుడు 1 2 అయ్యాయి. సో వాళ్ళు వెంటనే ఇది యాక్టివేట్ అయిన వెంటనే దే కేమ్ టు నో. బట్ బై ద టైమ్ దే యాక్టెడ్, మిగిలిన వాళ్ళందరూ దే స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్, లైక్ స్టేషన్లోకి వెళ్ళి షూటింగ్ స్ప్రీ. లైక్ ఎవరికైతే తాజ్ టార్గెట్ ఉన్నిందో వాళ్ళు దే వెంట్ టు టేక్ తాజ్ ఆన్ హోస్టేజ్. అండ్ మన జ్యూస్ది ఇది ఉంటుంది ప్రేయింగ్ సెంటర్, సో అక్కడికి ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఒకసారి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ సిమ్ కార్డ్స్ ఎందుకు అనంటే, నేను షూటింగ్ స్ప్రీ చేసేసిన నేను ఇంకా స్టేషన్ని హోస్టేజ్ తీసుకోగలను అని వీడు చెప్తే, నేను తాజ్ హోస్టేజ్ తీసేసుకున్నా, నువ్వు వీలైతే ఆ జూయిష్ ప్రేయర్ సెంటర్ కూడా హోస్టేజ్ తీసేసుకో. ఒకడేంటంటే, నేను బతికే పరిస్థితి లేదు, నేను చంపేసుకుంటున్నాను నన్ను నేను. ఇవి కమ్యూనికేట్ చేసుకోవడానికి దే నీడెడ్ లోకల్ సిమ్ కార్డ్స్. ఎందుకంటే ఇఫ్ దే వర్ ఏబుల్ టు సస్టైన్ మోర్ దెన్ 3-4 1 week, దే వాంటెడ్ టు ఈవెన్ యూజ్ ద వాట్ మీడియా వాజ్ షోయింగ్ ఇన్ ద టీవీ ఇన్ ద రియల్ టైమ్. దే వాంటెడ్ టు యూజ్ దాట్ డేటా ఆల్సో టు ప్రొలాంగ్ ద ఆపరేషన్. వాళ్ళకి ఆ లెవెల్ సెటప్ వెనకలు ఉండింది లష్కర్ తోయిబాలో. ఎస్, మరి ప్రిపరేషన్ అంటే అట్లే ఉంటుంది. ఏదో చచ్చిపోవడానికి రాడు అక్కడ చచ్చిపోయే ముందు కనీసం ఇంతమందిని చంపేసి చచ్చిపోవాలని వస్తాడు. సో దే వర్ యూజింగ్ ద లైవ్ ఫుటేజ్ ఫ్రమ్ అరౌండ్ తాజ్ అండ్ ఎవ్రీవేర్ టు ప్లాన్ దేర్ సబ్సిక్వెంట్. ఇది అలాంటిది లేకపోయినా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలి అని దే వాంటెడ్ దిస్ సిమ్ కార్డ్స్. అండ్ ఎవ్రీబడి హ్యాడ్ దేర్ హోలీ సీక్రెట్ థ్రెడ్స్. అవి కూడా వాళ్ళు డైరెక్ట్గా వేసుకురాలే, కొత్తగా దాన్ని తీసుకెళ్ళి ఒక పర్టికులర్ లిక్విడ్లో అలా పెడితే అది పాతగా అయిపోయినట్లు అట్లా వస్తే అప్పుడు వాళ్ళు ఇలా పెడితే వీళ్ళ చేతికి కూడా ఇట్లా వాళ్ళు చారలు పెట్టుకొని దాని మీద సీక్రెట్ థ్రెడ్ కట్టుకొని, అంత మరి నువ్వు ప్రూవ్ చేయాలి కదా హిందూ టెర్రర్ ప్లాట్ అది అని. అసలు నేనేమన్నానంటే, వాళ్ళందరూ ఇస్లామిస్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ప్యాంట్లు తీస్తే తెలుస్తుంది, బట్ మేబీ దే వుడ్ హ్యావ్ ప్లాన్ సంథింగ్ టు ఈవెన్ బైపాస్ దాట్. అట్లుంటుంది గేమ్, బ్రూటల్ గేమ్ ఇది. ఇంకా అవతలోడు ఇది వచ్చాక ఇది ఏముండదు, గొంతులు కోసుకోవడమే. సో దట్ ఈస్ వాట్ దే డిడ్. సో ఇక్కడ నేను సిమ్ కార్డులు ఇవ్వను, నేను ఇంకేదో చేయను అని అంటే నీ ఆపరేషన్ అక్కడితో ఆగిపోద్ది. సో ఇప్పుడు నేను ఆ గ్రే జోన్లోకి ఎంటర్ అయితేనే కదా నాకు ఏమవుతుంది. అవును. సో నేను చేయను యాంటీ నేషనల్ యాక్టివిటీ, బ్లాక్. లేదు, నేను ఎవడైతే వీడికి సోర్స్కి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి రమ్మన్నాడో వాడిని ట్రాక్ చేసి వాడిని ఏదో పట్టుకొని పాకిస్తాన్లో ఆపరేషన్ చేస్తానంటే అదంతా అయ్యేది కాదు. నీకు అక్కడ ఒక బ్యాచ్ ఉంది, హార్డ్ కోర్ బ్యాచ్ ఉంది, వాళ్ళు దేనికో ఏదో ఎదుగుతున్నారు, వీళ్ళు ఏదో చేస్తారని డౌట్ ఉంది. సో దే హ్యాడ్ టు సప్లై దాట్. ఎందుకంటే వాడు ఒక్క వీడితోనే తెప్పించుకున్నాడు, ఒక 10-20 మందితో తెప్పించుకున్నాడు వాళ్ళ ఇది స్టిల్ ఏంటంటే, వీళ్ళ లాట్లోంచి అసలు ఒక్క సిమ్ కార్డు కూడా రాకపోయింటే ఇంకా డార్క్లో ఉండేవాళ్ళు. 1 2 యాక్టివేట్ అయ్యాయి. సో వెంటనే వీళ్ళు రియాక్ట్ అయ్యి చేసే లోపల దే టుక్ హోస్టేజ్. బట్ 2008లో అసలు సెక్యూరిటీ పాలసీ ఎట్లుండేది, నువ్వు రా, నీ ఇష్టం వచ్చిన చోట బాంబు పెట్టు, నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపో, పేలితే పేలింది, లేస్తే లేచారు జనాలు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉండదు, వీడు చేశాడనే ఒక గ్యారంటీ ఉండదు, ఏమీ లేదు. అవునా కాదా? విత్ ఇన్ ఇండియా అది. బార్డర్లో జరుగుతుందంటే అది వేరు, కాశ్మీర్లో డీప్ ఇన్సైడ్ ఇండియా, డీప్ ఇంటూ సౌత్ ఇండియా. అండ్ ఇండియన్ ముజాహిద్దీన్ లాంటి ఒక అవుట్ఫిట్ ఇట్ టుక్ బర్త్.
యాసిన్ బత్కల్ బ్రదర్స్ దే హ్యావ్ డన్ ర్యాంపేజ్ ఇన్ సౌత్ ఇండియా. ఏం చేయగలిగారు? వాళ్ళని పట్టుకున్నాం లాస్ట్కి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకొని అన్నీ చేసాయి. బట్ గవర్నమెంట్ ఎలా ఉండేది? ఇప్పుడు మొన్న కూడా దే కేమ్ టు పహల్గామ్, దే అటాక్డ్. ఇండియా రెస్పాన్స్ ఏంటి? ఇంకోసారి ఎవడైనా వస్తాడా? ఇంకొకసారి ఎవరినైనా ఇంకోటి పంపిస్తాడా? పంపిస్తానంటే గవర్నమెంట్ చూస్తూ ఉంటుందా? ఐఎస్ఐ కానీ గవర్నమెంట్ కానీ విల్ ఇట్ అలౌ సంబడీ టు కమ్ అండ్ డూ దాట్? దట్ ఈజ్ ఎ రెస్పాన్స్. నువ్వు ఎన్నిసార్లు అయినా రా, ఎన్ని బ్లాస్ట్లు అయినా చేసుకో, ఎంతమందినైనా చంపుకో, సిబిఐ ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఎవరో 4-5 దొరుకుతారు, వాళ్ళని వీళ్ళని వేసేస్తాం అంతే. పాకిస్తాన్ వరకు అసలు ట్రైలే పోదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ మీద శాంక్షన్ చేయడానికి లేదు. ఈ లుచ్చాగాళ్ళు ఎవరినైతే వదిలేసామో, మౌలానా మసూద్ అజారు ఇట్లాంటి లుచ్చాగాళ్ళ మీద డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అనే ఒక ట్యాగ్ కూడా తెప్పిలేం. వదిలేసామా లేదా మనమే? అంటే ఇమాజిన్ వే బ్యాక్ ఇన్ 80s దే హ్యాడ్ రిసోర్సెస్ టు హైజాక్ ఏ ప్లేన్ అండ్ ఆస్క్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఏ టెర్రరిస్ట్. మామూలు టెర్రరిస్ట్ కాదు వాడు. హీఈస్ నాట్ జస్ట్ అనదర్ టెర్రరిస్ట్. He was a dreaded terrorist by that time, who was in the hands of Indian authorities. వాడిని రిలీజ్ చేయించుకున్నారా లేదా? అంటే ఒకవేళ మా వాళ్ళు వచ్చి దొరికిపోని మేము వాళ్ళని రిలీజ్ చేయించుకుంటాం. ఇది కాదా సినారియో? ఇది ప్లేన్ హైజాక్ చేసైనా సరే 83లో 84లోనే ప్లేన్ హైజాక్ చేసి వీళ్ళని రిలీజ్ చేయించుకోగలిగిన వాళ్ళు ఈరోజు ఏం చేయగలగాలి? ఇమాజిన్ చేసుకో అక్షయ్. నీకే వదిలేస్తున్నా. మరి ఇన్ని రోజులు గవర్నమెంట్ అంటే ఇప్పుడు చేస్తోంది భయ్యా. ఒకప్పుడు అట్లే ఉండేది అంతే. ఇంతే. ఆ యూఎస్లో కూడా మరి బాంబులు వేస్తున్నారు, యూఎస్లో కూడా టెర్రరిజం అవుతుంది, వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా అనేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. జనాలు ఎస్ కరెక్టే, యూఎస్ వాడే ఆపలేకపోతున్నాడు టెర్రరిస్టులని, మనం ఏం చేస్తాము? ఇది కాదా 2008 ముందర ముంబై అటాక్స్ జరుగుతుంటే 3-4 days లైవ్ ఇచ్చారు కదా, ఇండియాలో అందరికీ స్ట్రీమ్ చేసి చూపించారు కదా, టెర్రరిస్టులు వస్తే ఎలా దొబ్బుతారు మనల్ని, ఎలా కాదొబ్బుతారు, ఎట్లా హోస్టేజ్ అది తీసుకుంటారు. కూడా ఒక పొలిటికల్ అజెండానేనా? అలాంటి టైప్లోనే కదా నడిచింది. టెల్ మీ. అప్పుడు జస్ట్ అసలు ఒక సంవత్సరంలో ఎన్ని మేజర్ బ్లాస్ట్లు, ఎన్ని మైనర్ బ్లాస్ట్లు, పోస్ట్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే మొత్తం సంవత్సరం అంతా తిరుగుతూనే ఉండేది దేశం అంతా. వాడికి ఒక్కరోజు కూడా నిద్ర లేదు అప్పుడు. అంటే పోస్ట్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్కి జనాల్ని ట్రైన్ చేయడము, అవి ఇవి తీసుకురావడము. పాలసీ వాజ్ లైక్ దాట్. పాలసీయే అదే అంటున్నా నేను. ఇప్పుడు ఎవడైనా వచ్చాడు, దొరికాడు, వాడిని కూర్చొని మేపుతుంటే హైజాక్ చేసుకొని వాడిని విడిపించుకొని తీసుకెళ్ళిపోయారు. వాడు ఈ రోజుకి బతికే ఉన్నాడు. ఎన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశాడు కాశ్మీర్లో మౌలానా మసూద్ అజార్ అవుట్ఫిట్, జైషే మొహమ్మద్. వాళ్ళ ఆట నడిచిందా లేదా? పాలసీ అలా ఉండిందా లేదా? ఈరోజు అలా లేదు. ఈరోజు ఎవడైనా లోపలికి వచ్చాడంటే ఏం లేదు. ఇంకా ఎస్ఐఆర్ జరుగుతుంటే వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీస్ పారిపోయారు, తెలుసా మీకు? ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ జరుగుతుంటే వెస్ట్ బెంగాల్లో నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్, ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఆ బార్డర్వి, అక్కడి నుంచి బంగ్లాదేశీస్ పరిగెత్తి వెళ్ళిపోయారు. బీజేపీ వాళ్ళకి దొరికితే చంపేస్తారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే వీడియోస్ అన్ని నిజమే అంటారా? నిజం అది. వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. అండ్ ఎలా వస్తారు ఇట్లా అనంటే, వాళ్ళు ఏమొచ్చి వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎంటర్ అవుతుండగానే వాళ్ళకి ఒక ఆథెంటికేట్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇప్పించేది. అక్కడున్న గవర్నమెంట్, అక్కడున్న పాలసీ. నిజం ఇది. ఇది బీజేపీ వాళ్ళు చెప్తే ఇట్స్ ఎ పొలిటికల్ కంప్లైంట్, వాడు ఆబ్వియస్గా అపోజిషన్ మీద దుమ్మెత్తిపోస్తున్నాడు అనుకుంటారు. నిజమే. ఓకే, ఉమెన్ దే కమ్ అక్రాస్ హియర్, గెట్ ద డెలివరీస్ డన్, టేక్ ద బర్త్ సర్టిఫికేట్, గో బ్యాక్ టు బంగ్లాదేశ్. 12 years తర్వాత వాడి చేతిలో బర్త్ సర్టిఫికేట్ పెట్టి పో. నువ్వు ఆ బర్త్ సర్టిఫికేట్ చూపించి నీకు నాకంటే ఆథెంటికేట్ ఓటర్ ఐడి కార్డు, నీది నాదంటే అంతటికంటే ఆథెంటికేట్ ఆధార్ కార్డు తెచ్చుకుంటాడు వాడు. ఓకే, నేను అదే అంటున్నా, సింపుల్. ఆ భయమో ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలా. ఎందుకు పారిపోయారు? ఎస్ఐఆర్ చేస్తుంటే ఇంకో స్టేట్కి పారిపోయిండొచ్చు కదా. ఆల్ ఓవర్ ఇండియా జరుగుద్ది ఎస్ఐఆర్. ఆల్ ఓవర్ ఇండియాలే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ చేస్తోంది. దానికి ఏం సంబంధం అని అనుకోవచ్చు. ఇప్పుడు సింపుల్, ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలా? ఓటర్ ఐడి వేయాలా. ఓటర్ ఐడీలు ఎవరికి ఉండాలా? ఓన్లీ సిటిజన్స్కే ఉండాలా. సో దే ఆర్ ఇండైరెక్ట్లీ ఓన్లీ ఫైండింగ్ అవుట్ సిటిజన్స్.
ఇదే కదా సుప్రీంకోర్టులో జరిగిన వాదన కూడా. అపోజిషన్ వెళ్ళి హౌ క్యాన్ దే చెక్ ద సిటిజన్షిప్ స్టేటస్ అని అంటే వీఆర్ నాట్ చెకింగ్ ద సిటిజన్షిప్ స్టేటస్. యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఐ కెనాట్ ఆథరైజ్ ఆర్ ప్రొవైడ్ ఏ ఓటర్ ఐడి ఫర్ ఏ నాన్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ అంటే సుప్రీంకోర్టు వెల్ వండర్ఫుల్ గో ఆన్. SIR ఈజ్ NRC ఇన్ డిస్గైజ్. ఓకే, ఎన్ఆర్సీకే జస్ట్ బుర్కా తీసేసి మంచి డ్రెస్ వేసి పంపించినాం అంతే. ఫైన్. ఎన్ఆర్సీ లాంటివి చేసి బ్లూపర్ చేసి ఇంతమంది హిందువులు రేపు నిజంగా ఒక 20-30 కోట్ల మంది హిందువుల పేర్లు నిజంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ఆర్సీ పేర్లోంచి రిమూవ్ చేయబడితే ఎక్కడికి పోతారు వాళ్ళు? ఇండియన్ ఓషన్లో దూకుతారా పోయి? సో ఎన్ఆర్సీ లాంటివి చేయకూడదు నిజంగానే. దే ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ SIR. వాళ్ళు నిజంగానే పరిగెత్తి పారిపోయారు ఇలా కొడుకులు దొరికితే చంపేస్తారని. నిజం అది. అండ్ హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అయినాయి అంటే ఊరికే అవుతాయా? సందేశ్ కలి ఇన్సిడెంట్ జరిగింది. ఆ సందేశ్ కలి సర్వైవర్స్ వాళ్ళందరూ దే ఆర్ ఆల్ క్యాస్ట్ అన్నారు. అసలు సందేశ్ కలి ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? సందేశ్ కలి అనే ఒక ఊర్లో వెస్ట్ బెంగాల్లో there used to be an organized brothel or prostitution racket that runs, which was run by Muslims where Hindu women were used. దీని మీద మమతా బెనర్జీ టోల్డ్ దట్ సందేశ్ కలి ఇన్సిడెంట్ సర్వైవర్స్ ఆర్ రేప్ విక్టిమ్స్ ఆర్ ఆల్ స్టేజ్డ్ పీపుల్ అని చెప్పింది. అవును. ఆర్జికర్ ఇన్సిడెంట్ అయిందా? ఆర్జికర్ హాస్పిటల్ ఇన్సిడెంట్ అయ్యి డాక్టర్ది ఇది అయింది కదా. అలాంటివి వెస్ట్ బెంగాల్లో చాలా కామన్. బట్ అది ఒక్క కేసు హైలైట్ అయింది అంతే. హైలైట్ అంటే ఇంకా అది అరాచకం, అరాచకం మ్యాక్స్ అది. దాన్ని కూడా సపోర్ట్ చేసుకోగలిగింది కదా మమతా బెనర్జీ. అక్కడ చూస్తూ రాజకీయం చేయించుకుంటున్న వాళ్ళందరూ వీపీలు కాదు కదా, హిందూస్ ఎస్పెషలీ. దే వోకప్. అండ్ ఇవన్నీ నేను ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్కి అసలు ఎట్లా తిరుగుతావు మే 4th తర్వాత నేను చూస్తా అన్నారు నాకు ఫోన్లు చేసి. ఎట్లా రాకుండా ఉంటుంది దీది ఏమనుకుంటున్నావు అని. ఓకే చూద్దామని చెప్పాను. ఎవడు తిరుగుతున్నాడో ఎవడు తప్పించుకొని తిరుగుతున్నాడో ఈరోజు ఎవ్రీబడి నోస్. యాజ్ అన్ అనలిస్ట్ నేను అబ్జర్వ్ చేసిందే అది. ఐఎమ్ నాట్ ఈవెన్ ఏ ప్రాపర్ బీజేపీ సపోర్టర్. నేను హిందూ ఓట్ కన్సాలిడేట్ జరిగింది అంటే నువ్వు హిందూ కాబట్టి నీకు అలా అనిపించింది అన్నారు నన్ను. ఓకే ఫైన్. నేను ఒక అనలిస్ట్గానే అనలైజ్ చేశాను, నాకు అర్థమైంది. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పాము. ఎగ్జిట్ పోల్ కూడా ఇచ్చాము మేము. దే ఆర్ ఆల్ వెరీ 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 ఓపెన్ ప్యాటర్న్స్. యూ కెనాట్ కీప్ డూయింగ్ దట్ టు పీపుల్ ఆల్ ద టైమ్. ఎప్పుడప్పుడు ఆపాల్సిందే, లేదా ఎప్పుడప్పుడు బ్రేక్ పడాల్సిందే. సామెత ఉంటుంది కదా, అందరినీ అన్నిసార్లు ఎదవలు చేయలేవు. కొంతమందిని కొన్నిసార్లు ఎదవలు చేయొచ్చు, కొంతమంది అన్నిసార్లు ఎదవలు చేయొచ్చు. బట్ అందరినీ అన్నిసార్లు ఎదవలు చేయలేరు. దిస్ ఈజ్ వేర్ ద అపోజిషన్ ఈజ్ లూజింగ్ ద గేమ్ విత్ బీజేపీ ఇన్ ఇండియా. అంతకంటే ఏం లేదు. అండ్ వీళ్ళు వచ్చి ఈవీఎం ట్యాంపర్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని అంటే ఓకే, మీరు ఇంకా ఆ లెవెల్ రాజకీయాలు చేయట్లేదని ఒప్పుకుంటున్నట్టు పబ్లిక్ దగ్గర అని అంటా నేను. అంతే. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాలు ఎలా చేయాలని డిఫైన్ చేసిన వాళ్ళే కదా మీరు. సో ఇప్పుడు వీళ్ళు అలాంటి రాజకీయాలు చేస్తున్నారు. దీనికి నువ్వు వచ్చి అది చేశారు, ఇది చేశారని నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నావు అని అర్థం. అంతే సింపుల్. ఒప్పుకో, చేసుకో, కంటెస్ట్ చేసుకో, పోటీ చేసుకో, ఏమైనా చేసుకో. బట్ అలాంటి రాజకీయాలు చేసేంత అక్యుమెంట్ నాకు లేదని ఒప్పుకో. అంటే అలాంటి రాజకీయాలు కరెక్ట్ అంటారా? కరెక్ట్ అని అంటే నీ కాంపిటీషన్ కదా, నువ్వు దాంట్లోంచి అట్లీస్ట్ నీకు వాల్యూస్ అయినా ఎమర్జ్ అవుతాయి కదా. నువ్వు ఊరికే వచ్చి బంగ్లాదేశ్ వచ్చి బీజేపీ వచ్చి ఇట్లా రిపీటెడ్గా ఈవీఎం ఇచ్చేస్తుంది, అన్ని ఫోర్జ్డ్ ఎలక్షన్సే డెమోక్రసీలు అయితే నీకు నిజంగా దమ్ము ఉంటే ఎలక్షన్స్ బాయ్కాట్ చేయి. బేగం ఖలేదా జియా, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, ఫోర్ ఎలక్షన్స్ దే బాయ్కాటెడ్ అగేన్స్ట్ అవామీ లీగ్ షేక్ హసీనా ఆపోజిట్లో. దే డింట్ ఈవెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ ఇన్ బంగ్లాదేశ్. తెలుసా? అంటే చాతగానోడు అంటారు కదా అట్లా. 4 times షేక్ హసీనా గెలిచింది. ఈరోజు ఏమని చెప్పు? షేక్ హసీనా కాదు, ద ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ కిల్డ్ బై హిజ్ ఓన్ సన్ చిల్డ్రన్. ఎంత మంచి గేమ్ ఆడారు వాళ్ళు. ఇంకొక 60 ఏళ్ళు అవామీ లీగు, షేక్ హసీనా వీళ్ళ ఈ టైప్ థింకింగ్ కూడా అలౌ చేయరు బంగ్లాదేశ్లో. మన ఎవరు గెలిచారు? బిఎన్పీనే గెలిచింది. ఖలేదా జియా చనిపోయింది, వాళ్ళ కొడుకు గెలిచాడు. వాళ్ళు ఓపెన్గా 4 elections బాయ్కాట్ చేసి 20 years అసలు ఎలక్టోరల్ ప్రాసెస్లోకి కూడా రాలేదు అపోజిషన్.
ఈరోజు వాళ్ళ ప్రజలు నమ్మినారా లేదా ఎలక్షన్స్ అన్నీ ఫోర్జ్డ్ అంటే? నిజమైందా లేదా వాళ్ళ థియరీ? ఇది రాజకీయం అంటే. కనీసం బేగం ఖలేదా జియా చేసే అన్ని రాజకీయం కూడా నీకు చేత కాదంట నేను కాంగ్రెస్ వాళ్ళకి. అసలు ఒక రాజకీయం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? వండర్ఫుల్ క్వశ్చన్. రాజకీయం ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నాం? మనిషి హంటర్ గ్యాదరర్ అడవి మనిషిగా ఉన్నప్పుడు ఒక్కడే, ఇంకా గ్రూప్ కాలే, వాడు ఒకడే అడవిలోకి వెళ్ళేవాడు. వాడి దగ్గర ఉన్న వెపన్స్తో ఏదో ఒక అనిమల్ని చంపుకోవడం, రావడం, తినడం, ఏదైనా కేవ్లోనే ఎక్కడైనా పోయి దాక్కోవడం, వైల్డ్ అనిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం. హీ యూస్ టు సర్వైవ్ దాట్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు. అలాంటివే వాడు చుట్టుపక్కల 10 మంది ఇండివిజువల్గా చేస్తూ ఉన్నారు. కానీ వాడు పట్టించుకోవాలి, నాకు సంబంధం లేదనుకున్నాడు. కానీ వన్ ఫైన్ డే దే ఆల్ మెట్, లేదా హీ మెట్ వన్ మోర్ గై హూ వాజ్ ఆల్సో గోయింగ్ ఇన్ టు ఫారెస్ట్. వాడు అడవిలోకి పోతున్నాడు, హంటింగ్ చేసుకొని వచ్చి తింటున్నాడు, సర్వైవ్ అవుతున్నాడు. వీడు అడవికి ఈ పక్క నుంచి పోతున్నాడు, ఇంకోటి అడవికి ఈ పక్క నుంచి పోతున్నాడు. వీడున్నట్టు వీడికి తెలియదు, వీడున్నట్టు వీడికి తెలియదు. బట్ వెన్ దే మెట్, ఫస్ట్ భయపడ్డారు, అది చేశారు. కానీ తర్వాత ఏం రియలైజ్ అయ్యారు వీళ్ళిద్దరు అంటే, వీళ్ళిద్దరు కమ్యూనికేట్ కూడా చేసుకున్నారు. ఎలా చేసుకున్నారో కూడా తెలియదు. మాట్లాడుకున్నారా, అరుచుకున్నారా, సైకిల్ చేసుకున్నారా, లేక డైరెక్ట్గా వెళ్ళి చేసి ఇట్లా చంపుకుని మన ఇద్దరం కలిసి చంపుదాం అనుకున్నారా? వీళ్ళిద్దరు కోఆపరేట్ చేశారు. దే కోఆపరేటెడ్. ఎందుకు? ఈ పక్క నుంచి వీడొకడు ఇండివిజువల్గా హంటింగ్కి పోతే వీడు చచ్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, వీడికి అంతే. వీళ్ళిద్దరు కలిసిపోతే ఛాన్సెస్ ఒకేసారి 50% కంటే కిందికి పడిపోయినాయి. సో ద న్యాచురల్ సెలెక్షన్ అని ఉంటుంది. ఎవల్యూషన్లో ఐడియా ఉందా? ఎవల్యూషన్లో న్యాచురల్ సెలెక్షన్ అని ఉంటుంది. నేచర్ విల్ సెలెక్ట్ విచ్ స్పీసెస్ విల్ సర్వైవ్, విచ్ స్పీసెస్ విల్ గో ఎక్స్టింక్ట్ బేస్డ్ ఆన్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్ అండ్ లాస్. సో వెన్ దే స్టార్ట్ కోఆపరేటింగ్, ది ఎవల్యూషన్ సపోర్టెడ్ దెమ్, న్యాచురల్ సెలెక్షన్. సో వెన్ ఈ అడవి మనిషి ఎప్పుడైతే రెండో అడవి మనిషిని కలిశాడో ఆ రోజే రాజకీయం మొదలైంది. యాక్చువల్లీ ప్రాపర్గా అయితే ఎందుకు మొదలైంది అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్వైవల్. అంటే ఒక మనిషి బతకాలి అంటే రాజకీయం కావాలి. ఎవల్యూషను మనుషుల్ని న్యాచురల్గా సెలెక్ట్ చేస్తుంది. ఏం ఫిల్టర్ చేస్తుంది? ఎవడు సర్వైవ్ అవ్వలేకపోతాడో వాడిని ఫిల్టర్ చేస్తుంది. యాక్చువల్లీ ఎవల్యూషన్ ఏం ఫిల్టర్ చేస్తుంది? ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేస్తుంది. సో నాకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇంపార్టెంట్ అనుకున్నాడు మనిషి. సో దాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజుకు కూడా పాలిటిక్స్ ఆ సర్వైవల్ని ఎన్ష్యూర్ చేస్తున్నాయి. అందుకే ఎన్ని రకాల సిస్టమ్స్ వచ్చినా సరే, ఎన్ని రకాలు ఇవి ఉన్నా, జనాలు ఇన్ని రకాలుగా ఉన్నా సరే, ఎందుకు ఈ సిస్టమ్స్ ఇంకా రన్ అవుతున్నాయి? వీఆర్ ఆల్ సర్వైవింగ్ అండ్ నేచర్ ఈజ్ న్యాచురల్లీ సెలెక్టింగ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు గో ఫ్రంట్, రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టు గో ఎక్స్టింక్ట్. పాలిటిక్స్ అనేది మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకున్నదే, బట్ నేచర్ హెల్ప్డ్ ఇన్ ఎవల్యూషన్ బికాజ్ వీ కోఆపరేటెడ్. మనం కాన్ఫ్లిక్ట్లో ఉండింటే ఇద్దరం అంతరించిపోయే వాళ్ళం, ఇద్దరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్టింక్ట్ అయిపోయేది. బట్ వెన్ వీ కోఆపరేటెడ్, దట్ ఇన్ఫర్మేషన్ మల్టిప్లైడ్. సో అట్లా పాలిటిక్స్ ఒరిజినేట్ అయినాయి. 100 మంది ఉంటే 100 మంది కలిసి 100 మందికి నచ్చిన పని చేయించుకునేవాళ్ళు రాజకీయం. 1000 మంది ఉంటే 1000, 1,00,000 మంది ఉంటే 1,00,000, 1,00,00,000 మంది ఉంటే 1,00,00,000. అట్లా ఇప్పుడు 100, 120, 140, 150 కోట్ల కోసం మనం ఇండియాలో రాజకీయాలు చేస్తున్నాం. ప్రపంచంలో 7 బిలియన్, 8 బిలియన్ వాట్ ఎవర్ వాళ్ళందరూ కూడా. బట్ అందరూ కలిసి ఒకటే రూల్ చేయలేడు కాబట్టి దే గాట్ సంథింగ్ విచ్ క్యాన్ కేటగరైజ్ పీపుల్ ఆన్ బేస్డ్ ఆన్ సంథింగ్. సో అట్లా రీజన్ వైజు, రిలీజన్ వైజు, కల్చర్ వైజు, లాంగ్వేజ్ వైజు ఇట్లా డిఫరెంట్ ఇవి అయిపోయి దే ఫార్మ్డ్ నేషన్స్. నేషనలిజం అనేది రిలేటివ్లీ చాలా లేట్గా వచ్చిన ఐడియాలజీ. దానికంటే ముందు ఫస్ట్ లిబరలిజము, సోషలిజము, కమ్యూనిజము ఇవన్నీ వచ్చినవి. కానీ ఇవేవి సస్టైన్ అవ్వలేదే. నేషనలిజం ఎందుకు సస్టైన్ అయింది? ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ వే పీపుల్ కెన్ రూల్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు నేను ఐఎమ్ ఇండియన్, ఐ కమ్ అండర్ ఇండియన్ గవర్నమెంట్ అంటున్నందుకు ఇక్కడ గవర్నమెంట్ నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటోంది, బయట నేను ఏదైనా కంట్రీలో పోయి నాకు ఏదైనా అయితే నాకు హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఐడెంటిటీ లేకుండా ఇన్ని కోట్ల మంది ఎలా సర్వైవ్ అవుతారు సేఫ్గా? దిస్ ఈజ్ పాలిటిక్స్. సో నేషనలిజం అనేది వచ్చింది. ఆ నేషనలిజం బేస్డ్ సిస్టమ్స్ వాటిల్లో డెమోక్రసీ అనేది స్టాండ్ అవుట్ అయింది. ఇట్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ ద ఈవిల్స్. ఇట్ ఈస్ ద లీస్ట్ ఈవిల్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. డెమోక్రసీ అనేది ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్. ఇట్ ఈస్ లెస్ ఈవిల్
కంపేర్ టు ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అందుకే సర్వైవ్ అవుతుంది డెమోక్రసీ ఈరోజు కూడా. పర్ఫెక్ట్ అయినందుకు కాదు. పర్ఫెక్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అందరికీ ఒకటే కావాలి, అందరికీ ఒకటే ఐడియాలజీ ఉంటుంది, అందరికీ ఒకటే కావాలి, ఆ డైరెక్షన్ కోసమే వెళ్తారు. ఇలాంటిది ప్రూవ్ చేసింది చైనా. దే కుడ్ హ్యావ్ యూజ్డ్ కమ్యూనిజం, దే కుడ్ హ్యావ్ కిల్డ్ పీపుల్, దే కుడ్ హ్యావ్ హంటెడ్ దెమ్ డౌన్, వాట్ ఎవర్. టుడే దే ప్రూవ్ టు ద వరల్డ్ దట్ దిస్ విల్ వర్క్. వాళ్ళ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ ఏంటి, వాళ్ళ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, వాళ్ళ బ్రెయిన్ డ్రైన్. వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ వన్ చైనీస్ గోస్ టు యూఎస్ టు వర్క్ ఆన్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంది, కొత్తగా ఎమర్జ్ అయిన ఒక సబ్జెక్ట్ మీద వర్క్ చేయడానికి పోయినారు. అవును. పోతే వాళ్ళు అక్కడ చదువుకున్నాక తిరిగి చైనాకి రావడానికి ఆ టెక్నాలజీయే లేదు చైనాలో. ద గవర్నమెంట్ విల్ బ్రింగ్ దట్ టెక్నాలజీ ఫర్ దెమ్. ద గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ టు చైనా అండ్ వర్క్ ఆన్ దట్ సెక్టర్. వాళ్ళ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్లు ఎట్లా వేసుకున్నారో చూస్తే సరిపోతుంది మనకి, ఇంకేం అవసరం లేదు. ఇంక ఇంజనీరింగ్ మార్వల్స్ చాలా చేశారు వాళ్ళు. ఇంకా టెక్నాలజీలో ఇప్పుడు దే ఆర్ ఆల్రెడీ బీటింగ్ యూఎస్. క్వాంటమ్ కంప్యూటింగ్ పీసీస్ ఉన్నాయి, పర్సనల్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్. క్వాంటమ్ ఎన్క్రిప్షన్, ఇప్పుడు మనకున్న ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్స్ 128 బిట్ టు 256 బిట్, ఇట్ విల్ టేక్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు క్రాక్. క్వాంటమ్ ఎన్క్రిప్షన్ విల్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు క్రాక్ ఒక్క కోడ్. మిలియన్ ఆఫ్ ఇయర్స్. China is coming towards the world with a very, very, very grand plan. It is not just restricted to China anymore. సో ఇలాంటి రాజకీయాలు ఎట్లా పాసిబుల్ అయినాయి? బై గివింగ్ ఆపర్చునిటీ టు సచ్ కైండ్ ఆఫ్ లీడర్స్, ఎవ్రీథింగ్. అలాంటి ఆస్పిరేషన్స్ ఉన్న పీపుల్ ఒకేసారి రావడము, వాళ్ళు అవి కోరుకోవడము. వాడు ఏం చేస్తాడు, ఇక్కడ డివైడెడ్ ఒపీనియన్ ఏం లేదు. డివైడెడ్ ఉన్న ఒపీనియన్ ఉంటే చచ్చిపోతాడు. ఓన్లీ ఒపీనియన్, చైనా హ్యాస్ టు బి సూపర్ పవర్. డెమోక్రసీ ఆల్సో డజంట్ హ్యావ్ దట్ లగ్జరీ. డెమోక్రసీలో డెఫినెట్గా ఇద్దరు ఉంటారు మినిమం. ఇండియాకి చైనాకి ఒకటేసారి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా చైనా ఎలా డెవలప్ అవ్వగలిగింది అసలు? ఇండియా చైనా మోరార్లెస్ ఒకటే టైంలో ఇండిపెండెంట్ అయినా సరే చైనా ఎట్లా రేస్ అవ్వగలిగింది హెడ్ అని అంటే, దీని వెనకాల దెర్ ఈస్ అ స్ట్రాంగ్ నేషనలిస్ట్ ప్రిన్సిపల్స్ వాళ్ళవి, చైనా వాళ్ళవి. వాళ్ళ లీడర్స్ కూడా స్ట్రాంగ్ నేషనలిస్ట్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు ఏంటనేది చెప్తాను. చైనా కింగ్డమ్గా ఉన్నప్పుడు, కింగ్డమ్గా ఉండి డిఫరెంట్ డైనాసిటీస్ రూల్ చేస్తూ ఇలా ఉన్నప్పుడు, ఎప్పుడూ కూడా చైనీస్కి వాళ్ళ కల్చర్ మీద వాటి మీద చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ సెల్ఫ్ వర్త్ వాళ్ళే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అవును. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ది, వాళ్ళకి తెలుసు ప్రపంచం ఇన్నిన్ని రకాల షేప్స్ తీసుకుంటోంది, ఇన్నిన్ని రకాల కింగ్డమ్స్ వస్తున్నాయి పోతున్నాయి, ఇట్లాంటి రాజకీయ వ్యవస్థలు వస్తున్నాయి పోతున్నాయి. ఎలాంటి రాజకీయ వ్యవస్థ నేను పెట్టుకుంటే నేను సస్టైన్ అవ్వగలను అనే దాని మీద కొన్ని దశాబ్దాల రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ కోసము చాలా చైనీస్ పిలిగ్రిమ్స్ని మొత్తం వరల్డ్ ఓవర్ పంపించారు వాళ్ళ లీడర్స్. సో అలా వరల్డ్ ఓవర్ తిరుగుతూ వచ్చిన వాళ్ళే ఫాహియాను, హ్యూయాన్ సాంగ్ ఇట్లాంటి వాళ్ళు కూడా. ఓకే. ఇది ఎప్పుడు నాట్ ఇన్ 20th century, ముందు నుంచే. అంటే అసలు ప్రపంచంలో ఎలాంటి నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎలాంటి వాల్యూ సిస్టమ్స్ ఉన్నాయి, ఎక్కడ రాజకీయం ఎలా ఉంది ఏంటి అన్నీ చూసి రావాలి అని. సో ఇలా వీళ్ళు ఇండియాకి వచ్చి ఇక్కడ కూడా దే వేర్ పార్ట్ ఆఫ్ నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీలో కూడా స్టూడెంట్స్గా ఉండి చదువుకున్న వాళ్ళు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పుడో చైనాకి వెళ్ళింది. వీళ్ళు ఏం చేశారంటే, చైనా వాళ్ళు ఈ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎవడికి రూలింగ్ వస్తుంది, ఎవడు పిఎం అవుతారు, ఎవడి దగ్గర పవర్ ఉంటుంది, ఎవడేం చేసుకోగలడు అనే దాని మీద ఫోకస్ చేయకుండా, అసలు చైనా నిజంగా సూపర్ పవరు లేదా చైనా నిజంగా ప్రపంచాన్ని శాసించే స్టేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఒక ఫార్ములేషన్ వేశారు. దానికి వాళ్ళు ఏం చేశారు, దే టుక్ 30 years ఆఫ్ టైం. అంటే ఫార్ములేట్ చేసి 48లోనే దే స్టార్టెడ్ ద చైనీస్ కల్చరల్ రెవల్యూషన్. ద మావో జెడాంగ్ స్టార్టెడ్ ఇట్. హీ వాజ్ ఏ చైనీస్ నేషనలిస్ట్ లీడర్. నేషనలిజం ఇంకా పీక్స్. ఓకే, అంటే అప్పుడప్పుడు నేషనలిజం అనేది చాలా బజ్ వర్డ్, ఇప్పుడు మనకు చాలా కామన్ వర్డ్ అయి ఉండొచ్చు. బట్ 1940 mid-40s ఎండ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ అప్పుడే అన్ని కంట్రీస్కి ఓహో మనం కూడా సపరేట్గా ఒక నేషన్ అవ్వచ్చు, ఒక కంట్రీ అవ్వచ్చు, మనం సిస్టమ్స్ పెట్టుకోవచ్చు అనేది తెలుసుకుంటూ ఉన్న టైం. అంతకుముందు కింగ్డమ్స్ ఇక్కడంతా ఏషియా సైడ్, యూరోప్ సైడ్ అక్కడ ఆ ట్రాన్సిషన్ అవి జరిగినాయి. అక్కడ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషను, రీకనైసెన్స్ ఇట్లాంటివన్నీ జరిగాయి. వీళ్ళు ఏం చేశారంటే, దే హ్యావ్ యూజ్డ్ ఆల్ దీస్ రిసోర్సెస్ టు ప్లాన్ ద ఫ్యూచర్. దిస్ ఈజ్ వేర్ దే వెంట్ అహెడ్. ఒకేసారి రాకెట్ లాగా షూట్ చేసుకొని వెళ్ళారు. సో 48 to 78 they took 30 years of time to consolidate all this plan to prepare one generation of pioneers.
1 జనరేషన్ ఆఫ్ పయనియర్స్ లిటరల్లీ. అంటే ముసలి జనరేషన్‌లో, వర్కింగ్ జనరేషన్‌లో, మిడిల్ ఏజ్డ్ దాంట్లో, యంగ్ పీపుల్‌లో, చిల్డ్రన్‌లో అన్నిట్లో. మొత్తం ఒక జనరేషన్‌ని ట్రైన్ చేయడానికి దే ర్యాన్ కల్చరల్ రెవల్యూషన్ ఆఫ్ చైనా. ఇందులో నా ఇదేంది అనంటే దే హ్యావ్ వాళ్ళు నాలెడ్జ్ సిస్టమ్స్, వాల్యూ సిస్టమ్స్ ఏవైతే చదువుకొని వెళ్ళి అన్నీ పెట్టారో ఇందులో వాళ్ళు ఒక రకంగా ఇండియన్ సిస్టమ్సే ఇంప్లిమెంట్ చేశారు. 2 డిఫరెన్సెస్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు క్యాస్ట్ సిస్టమ్ ఎలిమినేట్ చేసేసారు మొత్తం ఆ వాల్యూ సిస్టంలోంచి. సెకండ్ కమ్యూనిజం. వాళ్ళు దే బ్రాట్ ఇన్ కమ్యూనిజం. వాళ్ళకి తెలుసు డెమోక్రసీ లాంటిది తీసుకొస్తే ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. వాళ్ళలో ఏందిరా అంటే ఒకడు రైట్ ఉంటాడు, ఒకడు రాంగ్ ఉంటాడు ఆల్ ద టైమ్. ఎప్పుడు ఎవడు రైట్ ఉంటాడు, ఎవడు రాంగ్ ఉంటాడు అనేది పక్కన పెట్టేస్తే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒకడు రైట్ ఉంటాడు, ఒకడు రాంగ్ ఉంటాడు, వీళ్ళు కొట్టుకుంటానే ఉంటారు. ఇలాంటి సిస్టమ్ మాకొద్దు. 2 సోషల్గా అంటే సోషల్లీ ఇలా గ్రో చేసి ఆ యూనిటీ తీసుకురావడానికి దే యూజ్డ్ చైనీస్ కల్చర్. ఇక్కడ చైనీస్ కల్చర్ అనే దగ్గర మొత్తం దిస్ డైనాసిటీస్ విచ్ రూల్డ్ దిస్ చైనీస్ టైమ్ ఆర్ చైనీస్ సిస్టమ్స్ని పెట్టి యూజ్ చేసిన వాటన్నిటిని చైనీస్ కల్చర్లోకి తీసుకొచ్చేసి దే పర్పెచువేటెడ్ ఇట్ ఫర్ 30 years. ఓకే. దెన్ 78 వరకు ఇక్కడ దాకా మావో జేదాంగ్ నిన్నాడు. అంటే ఫస్ట్లో అగ్రెసివ్గా వెళ్ళారు. అగ్రెషన్ ఎస్పెషలీ ల్యాండ్, ఎస్పెషలీ టిబెటు, ఇండియా, దెన్ మంగోలియా, జిన్జియాంగ్, ఇక్కడంతా కూడా ఫస్ట్ ల్యాండ్ కన్సాలిడేట్ చేసుకున్నారు వితిన్ 1955-60 లోపలే. ఇండియా మీద అయితే 62 వరకు కూడా వారికి వస్తున్నారు. 78 ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఒక మావో జేదాంగ్ వెళ్ళిపోయి డెంగ్ జియాపియాంగ్ వచ్చాడు. ఈజ్ ఎ లెస్ రాడికల్ దాన్ మావో. నెక్స్ట్ 30 years వీడు ఏం చేశాడంటే ఈ అగ్రెసివ్ వార్లకు పోవడం ఇవన్నీ పక్కన పెట్టేసి హీ ఫోకస్డ్ ఆన్ ఎకనామిక్ రీసరక్షన్. 1979లో మొదలుపెట్టి 30 years ఎవ్రీ ఇయర్ గ్రేటర్ దాన్ 10% గ్రోత్ రేట్ ఇన్ జీడిపి అచీవ్ చేసింది చైనా. ఇట్ వాజ్ ఎ ఫీట్ నెవర్ సీన్ బిఫోర్. ఏ కంట్రీ చేయలేదు. అండ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్లో అదొక కొత్త కేస్ స్టడీ. అప్పుడు నువ్వు ఒక 1 year, 2 years, 7 years, 8 years నువ్వు 10% కంటే ఎక్కువ గ్రో అవ్వచ్చు. బట్ 30 years వితౌట్ ఎనీ ఇది అంటే 10 లోపలికి పడలేదు జీడిపి గ్రోత్ రేట్ 1979 నుంచి. దట్స్ కాల్డ్ టేక్ ఆఫ్ పీరియడ్ ఫర్ చైనీస్ ఎకానమీ. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దే ఫోకస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే వాళ్ళకి చీప్ లేబర్ ఉంది, ల్యాండ్ ఎలాగో స్టేట్ దే ఫ్రీ. సో యూ క్యాన్ ప్రొడ్యూస్ చీప్ గూడ్స్ అండ్ కీప్ సెల్లింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దట్ ఈస్ వేర్ ద బేస్ బిగాన్ 79లో. అక్కడి నుంచి వాళ్ళు గ్రో అవుతూ దే బికేమ్ ఎనార్మస్. ఇప్పుడు ఇఫ్ యూ గో టు చైనా అండ్ సీ ఆటోమొబైల్ అంటే ఆటోమొబైల్ హబ్ ఒక ప్రావిన్స్ ఉంటుంది. మొత్తం ఆటోమొబైల్ అన్నీ A to Z నీకు అక్కడ దొరికేస్తాయి. A to Z. ఇంకా దాంట్లో నీకు ఇది లేదు, అది లేదు, అది ఉండదు, ఇది ఉండదు, ఇది రాదు, ఇది లేదు, ఏముండదు అన్నీ ఉంటాయి. ఫార్మా ఒక హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ FMCGకి ఒకటి, స్పెసిఫిక్ నీష్ వీటికి ఒకటి. అట్లా హ్యూజ్గా ఎక్స్పాండ్ అయింది ఎకానమీ. ఇట్ ఫార్మ్డ్ ద బేసిస్. ఇప్పుడు ఇండియా ఏం చేసింది? మనకు ఫస్ట్ అసలు ఏం కావాలి, ఎవరు ఉండాలి, ఏం చేసుకోవాలి అని తెలుసుకోవడానికి 40 ఏళ్ళు అయింది. ఎందుకు? పాకిస్తాన్తో వారు, చైనాతో వారు, ఏమనంటే ఈయన సోషలిజం అంటాడు, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటాడు, మేము కమ్యూనిస్టులకి క్లోజ్ కాదంటాడు, వీళ్ళకి క్లోజ్ కాదంటాడు. సో ఇట్ వాజ్ వెరీ వెరీ అన్సర్టన్ సిచ్యువేషన్ అండ్ ఇండియా వాజ్ ఆల్రెడీ బ్లీడింగ్. ఆబ్వియస్లీ బ్రదర్స్ వేర్ మేడ్ టు పార్ట్ లైక్ ఎనిమీస్. దే స్టిల్ రిమైన్ లైక్ దట్. ఈ రోజు కూడా ఎనిమీసే కదా. సో ఇది దెన్ గాంధీ చెప్పిన సోషల్ అండ్ ఎకనామిక్ ఫ్రీడము వీటి మీద ఎవరు ఆలోచించలేదు. ఓన్లీ పొలిటికల్ ఫ్రీడమ్ వరకే తెచ్చుకున్నాం మనం, అంతే. అక్కడితో అయిపోయాం. అండ్ ఎకానమీ అది 1991లో ఇండియన్ ఎకానమీ కూడా టేక్ ఆఫ్ అయింది అని అంటే వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ ఆఫ్. అప్పుడు ఏమైంది 1991లో? సేమ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ 4x డాలర్స్లో పే చేయాలి లేదా గోల్డ్లో పే చేయాలి. అప్పుడు మనకు ఓన్లీ 4-5 రోజులు సరిపడేంతే ఉండింది RBI దగ్గర. అప్పుడు IMF వచ్చింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చింది, వరల్డ్ బ్యాంక్ వచ్చింది, నీకు కావాల్సినంత ఇస్తామనింది, నువ్వు గోల్డ్ ప్లెడ్జ్ చేయనింది. ఆ తర్వాత ఏమైంది? లిబరలైజ్ యువర్ ఎకానమీ, ప్రైవేటైజ్ యువర్ ఎకానమీ అండ్ గ్లోబలైజ్ యువర్ ఎకానమీ అనింది.
అప్పటిదాకా ఏంటి, వి వేర్ ఓన్లీ ప్రొటెక్షనిజం. మనం వరల్డ్ ఫోర్సెస్కి ఓపెన్ అయిపోయినామంటే మనల్ని మన వాళ్ళు సస్టైన్ అవ్వలేరు, మన ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది అని అయ్యారు అంతే. అలాంటిది లేదు, ఎకానమీలో ఏమైనా చేసుకోవచ్చు అని ఒక 10 మంది ప్రొఫెషనల్ పెట్టి పేపర్లు చేయించి రీసెర్చ్ చేయించి పైలట్లు చేసి ఇండియన్ ఎకానమీని ఎట్లా తీసుకురావాలి బయటికి. నో, ఎవ్రీ 5 years తర్వాత పావర్టీ రిడక్షనే ఉండాలి ఫస్ట్. అది లేకపోతే రాజకీయమే నడవదు ఇండియాలో. నేనేదో ఇండియాని ఇది చేస్తున్నాను కదా, ఐఎమ్ టెల్లింగ్ ద రియాలిటీ. పీపుల్ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. ఏదో నేను చైనాను పొగుడుతున్నాను, వీడు లెఫ్టోడో లేకుంటే ఇంకేదో అనుకోవడం కాదు. రియాలిటీ నేను కూడా ఏమనుకున్నానంటే యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్, చైనా కూడా ఏదో రోజు కూలిపోతుంది, వాళ్ళ దగ్గర డెమోక్రసీ లేదు కదా అని వెయిట్ చేస్తున్నాను. నేను యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ నేను రియలైజ్ అయ్యాను, చైనా ఈజ్ నెవర్ గోయింగ్ టు ఫాల్ డౌన్. వాళ్ళ డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా అయిపోయింది. చైనా ఈజ్ ఏజింగ్ ర్యాపిడ్లీ నౌ. వాళ్ళ డెమోగ్రఫిక్ డివిడెండ్ కోసమే వాళ్ళు దే టుక్ ఆఫ్ ఇన్ 1979. దర్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ కమింగ్ డౌన్. బట్ అయినా సరే చైనా విల్ నెవర్ ఫాల్ డౌన్. వాళ్ళు అలాంటి రోబస్ట్ దీని మీద బిల్డ్ చేసుకున్నారు. నేనేమనుకున్నా, ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ విష్ఫుల్ థింకింగ్. వాళ్ళకి డెమోక్రసీ లేదు కాబట్టి వాళ్ళు ఏదో రోజు కూలిపోతారు లేని వెయిట్ చేస్తున్నాను. వాడు ఈరోజు డెమోక్రసీ, వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ, ది వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ పవర్ యుఎస్, వాడు ఇస్తున్న లైఫ్ స్టైల్ కంటే 100x బెటర్ లైఫ్ స్టైల్ వాడి సిటిజన్స్కి ఇస్తున్నాడు లోపల. టుడే దే ఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ చైనా. మనం కూడా హ్యాపీ కదండి, మనం కూడా స్లేవ్సే కదా. వీఆర్ స్లేవ్స్ అవర్ పాస్ట్ అంతే. ఎక్కడ చైనాకి ఇండియాకి డిఫరెన్స్ వచ్చింది అని అంటే, చైనా వాడి ప్రైడ్ అది ఉంది కదా, అది కంటిన్యూస్గా ఉంది. మనకి మైథాలజీ పేరుతో బ్రేక్ చేసేసారు మధ్యలో అంతే. రాముడు నిజం కాదు, మహాభారతం నిజం కాదు, కృష్ణుడు లేడు, అర్జునుడు లేడు. నువ్వు నేను ఎక్కడి నుంచి వచ్చినాం? గాల్లోంచి వచ్చినాం ఇట్లా. దిస్ ఈజ్ వేర్ ద హోల్ థింగ్ వాజ్ కట్ ఆఫ్. ఇప్పుడు ఎందుకు ఇండియా గొప్ప అవ్వలేదు, లేదా ఎందుకు ఇండియా ఇవన్నీ చేయలేదు అని అడిగితే ఒకటే ఆన్సర్, ఇండియా నెవర్ టుక్ ప్రైడ్ ఇన్ ఇట్స్ పాస్ట్. బట్ చైనా ఇస్ టు. ఎస్. ఇప్పుడు ఇఫ్ వీ టేక్ ప్రైడ్ ఇన్ ద పాస్ట్, ఐఎమ్ బ్రాండెడ్ ఏ బీజేపీ గై ఆర్ ఏ ప్రో మోడీ ఆర్ వాట్ ఎవర్. దిస్ ఈజ్ ఆఫ్ యు ఆర్ జస్ట్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. అంటే నాకు ఒక మధ్యలో ఒక 3-4 years 100,000s of years నాకు హిస్టరీ లేదంట, దానికి ఎవిడెన్స్ లేదంట. అదంతా మైథాలజీ అంట. అదంతా నేను క్రియేట్ చేసుకున్న ఒక కల్పితం అంతే. నేను ఊడిపడ్డాను అలా అంతే. నేను ఐ డెంట్ కమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. నేను 15,000 years ఎవాల్వ్ అవ్వలేదు. నేను ఇట్లా అని చెప్పి ఇట్లా వచ్చా. ఇట్లా ఇండియన్స్ అందరూ అలా వచ్చారు. లేకపోతే వాట్ ఆర్ దీస్ సిస్టమ్స్ ట్రయింగ్ టు ప్రూవ్ టు ఇండియా? సంబడీ టెల్ మీ, ఎవరైనా చెప్పండి. బ్రిటిష్ వెళ్ళిపోతూ 250 years రూల్ చేసేసి ఈ నా కొడుకులు ఇంకొక 2,000 ఏళ్ళు అయినా ప్రశాంతంగా ఉండకూడదని వదిలేసిపోయింది పాకిస్తాన్తో పాటు. అవునా కాదా? అవును. ఇండియాని ఎవడో ఏం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ మీద ఎవడని బాంబు వేస్తా అంటే పాకిస్తాన్ వాడు తిరిగి ఇండియా మీద బాంబు వేస్తాడు. వైల్డ్ కార్డు పాకిస్తాన్ అనేది ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికి. అలాంటి సిస్టమ్ క్రియేట్ చేసి పోయినారా లేదా? అలాంటి సిస్టమ్స్ క్రియేట్ చేస్తుంటే మన లీడర్లందరూ కూర్చొని చేశారా లేదా? నిజం ఒప్పుకోవాలి కదా అక్షయ్. వాడు రైట్ వీడు రాంగు, నేనేదో పార్టీ ఐడియాలజీ కాదు. ఇలా ఉన్నామంటే ఇంతే, ఇట్టే డివైడ్ చేసుకుంటూ ఉంటాం అంతే. వీ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్. మన గురించి చరిత్రలో లేపు ఇంకో 200 ఏళ్ళు 300 ఏళ్ళ తర్వాత ఎవడైనా వచ్చి చెప్పినానికి కూడా ఏముండదు. భారతదేశం అని ఒక దేశం ఉండేది, పోయింది అని రాస్తారు అంతే. సో స్కూల్లో చదువుకున్న ప్లెడ్జ్ చదువుకుంటాం కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని. ఎవడు హూ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ బిలాంగింగ్నెస్? ఇండియన్స్ ఎక్కడున్నారు చెప్పు నాకు. నేను మరీ సినికల్గా అనిపించవచ్చు. ఇండియన్స్ ఎక్కడున్నారు? మద్రాసీస్ ఉంటాడు నార్తోడికి, నేను నార్త్కి పోతే నాకు హిమాచలీ ఉంటాడు, గుజ్జు ఉంటాడు, అస్సామీస్ ఉంటాడు, బెంగాలీ ఉంటాడు, ఇంకేదో ఉంటాడు. వాడు సౌత్కి వచ్చాడంటే వాడికి మల్లు ఉంటాడు, కన్నడిగా ఉంటాడు, తమిళ్ ఉంటాడు, తెలుగు ఉంటాడు. ఇండియన్ ఎక్కడున్నాడు? ఇండియన్స్ ఆర్ స్లీపింగ్. ఇంట్లో ఏసీ రూమ్లో నిద్రపోతున్నారు ఇండియన్స్. అది ఇట్స్ టైమ్ టు వేకప్. అది బీజేపీ వాడి కోసమో ఇంకోటి కోసమో కాదు, నీకోసం నువ్వు లేచే టైం అయింది. యూ హ్యావ్ టు థింక్. నువ్వు లేదు, నీకు అది లేదు, ఇది లేదు. నేను ఏమంటానంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. నేను ఒక చాలా పెద్దవాడిని కలిసాను అనమాట. ఆమె చాలా లర్న్డ్ పర్సన్, ఆమె స్పిరిచువల్ పర్సన్. అయితే ఆమె అంటుంది ఇట్లా, నువ్వు భారతదేశంలో పుట్టి భారతదేశంలో గాలి పీలుస్తూ నీళ్ళు తాగుతూ నువ్వు, నేను అసలు ఆధ్యాత్మికత లేదు నాకు అంటున్నారు మనుషులు ఈరోజు భారతదేశంలో. అంటే వాళ్ళు అసలు ఎక్కడ బతుకుతున్నారో అని అడిగింది ఆమె నన్ను. మీ ఆన్సర్ ఏమండి దానికి? నేనేం ఆన్సర్ చేయలేదు దానికి. నిజమే కదా ఆమె అడిగింది.
నేను ఈ భూమి నాది ఆధ్యాత్మిక భూమి. ఈ భూమిలో పుట్టిన వాళ్ళందరూ అవే చేసిన వాళ్ళు. నేను ఈరోజు కూర్చొని దేవుడు ఉన్నాడా లేదని డిబేట్లు చేస్తాను నేను. ఆ రోజు తెలిసింది నేను ఎంత ఎదవనో నాకు. నేను అలాగే దేవుడు అని తిరుగుతూ ఉండేవాడిని. దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ లైటింగ్, ఎన్లైట్మెంట్. భారత్ అంటే పీపుల్ హూ ఆల్వేస్ సీక్ లైటింగ్ ఆర్ పీపుల్ హూ ఆల్వేస్ త్రో అవే డార్క్నెస్. ఈజ్ ఇట్ నాట్ దట్ ల్యాండ్? ఈ ల్యాండ్కి వచ్చాక కదా స్టీవ్ జాబ్స్ లాంటోడు వాడిలోడు వీళ్ళోడు వాడు లైఫ్ ఏం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎట్లా తెలుస్తుందా? ఒక్క 5 సెకండ్లు కూడా గురూజీతో వాడితో మాట్లాడట్లేదు. వాడు గురూజీ దగ్గరికి కూర్చున్నాడు, గురూజీ కూడా మాట్లాడలేదు. బట్ హీ స్టిల్ గాట్ దట్ అండ్ హీ వెంట్ అండ్ హీ ఈజ్ నౌ రూలింగ్ ద వరల్డ్. ఎట్లా పాసిబుల్ అయింది ఆలోచించండి. ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ కూడా అంతే కదా. ఎవరు? మార్క్, ఫేస్బుక్. See, this whole world knows that we are the gurus. We forgot that we were the gurus. We forgot that. ఈరోజు యుఎస్లోకి వెళ్ళి మీరు ఒక స్కూల్లో ఒక సిలబస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూడండి. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఫిన్లాండ్లో, స్వీడన్లో, విచ్ ఆర్ హెడెడ్ బై దెమ్సెల్వ్స్, నాట్ ఇండియన్స్. అక్షయ్ గుర్తుపెట్టుకో. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీస్. ఎస్, పోయి చెక్ చేయండి. యుఎస్లో స్కూల్స్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ ఉంది ఇండియన్స్ కోసం. ఎస్, కనుక్కోండి. ఎందుకుంది? సి, దిస్ వరల్డ్ నోస్ దాట్ వీ నెవర్ న్యూ. అంతే, అంతకంటే ఏం లేదు. ఇదే రియలైజ్ అవ్వాలి. లేదంటే ఎంతమందిని వస్తారు, మనతో ఇలాగ ఆడుకుంటుంటారు, మనం ఇలాగే ఉంటాం, ఇలాగే అయిపోతుంది అంతే. వీ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్. మనం చెప్పుకోవడానికి ఇది అది ఇట్లా అట్లా వాట్ ఎవర్. నో, ఇట్ విల్ నాట్ హెల్ప్. ఫస్ట్ రియాలిటీ తెలిసినోడే ఎప్పుడైనా రియాక్ట్ అవుతాడు. అందుకే ఆ రియాలిటీ తెలుసుకున్నా, అందుకే చెప్పడానికి ట్రై చేస్తున్నా. అంతే, ఆలోచించాలి. ఇట్స్ టైమ్ టు థింక్. And it's high time that all the Indians from across the world, they are pushed out of all those countries by the heads of their state. I wish that. ఎందుకంటే అందరు వచ్చేసి ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ ఖాళీగా కూర్చోరు. దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ బిల్డింగ్ ఇండియా. కానీ అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ వస్తే తప్ప ఇండియా బాగుపడే సిచ్యువేషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు విట్నెస్ ఎనీవేర్. నో. I've seen very few people like you who returned from US. Exceptions ante. It's not generalism. And అలాంటి పాలసీ థింకింగ్ లేదు, అలాంటిది ఏదో చెయ్యాలని గవర్నమెంట్ కూడా లేదు. Government made us the number 1 market in the world for Facebook, WhatsApp, these, that and everything. Then made us the number 1 market for pharmaceutical drugs, everything and these things. Everything. Our religion below the country. When I take my religion above the country, there is no country. అది హిందూస్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే. నేను అలా చెప్పట్లేదు. పొలిటికల్ అవేర్నెస్ ఎందుకు గెయిన్ చేయాలి, అసలు ఎందుకు ఇంతమంది వచ్చి రిలీజన్ వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు, అసలు ఎలా అలౌ అయింది, ఎలా అలౌ చేశారు, ఎవరు చేశారు? హిందూసే అలౌ చేశారు. ఓకే, అలౌ చేయకపోయింటే ఈరోజు ఇది కూడా ఉండేది కాదు. సో ట్రై టు అండర్స్టాండ్ ద టాలరెన్స్ ఆఫ్ హిందూస్. సో ప్రతి హిందూ మిస్టేక్ చేశారంటారా? అంటే అర్థం చేసుకోవాలి కదా, మనం అంత టాలరెంట్, ఇప్పటికీ కూడా టాలరెన్సే ఉంది. బట్ నేనేమంటానంటే హ్యావ్ పొలిటికల్ అంబిషన్స్ అండ్ పొలిటికల్ అవేర్నెస్. రిలీజియస్ టాలరెన్స్ ఇట్ సెల్ఫ్ కెనాట్ సేవ్ యూ. సింపుల్, అంతే. ఉంది టాలరెన్సే నాకు ఈరోజు కూడా నా హిందూ రిలీజియన్ని లేదా వే ఆఫ్ లివింగ్ని ఈరోజు కూడా యూనిక్ ఎందుకు చేసింది అని అంటే, నేనైతే రిలీజియన్ అన్నాను, హిందూని. అన్లిస్ట్ అయ్యాక ఎందుకనంటే ఇంకా ఇట్ హాస్ బికమ్ ఎ స్టాండర్డ్. బట్ అదర్వైజ్ ఎనీ రిలీజన్ విల్ ఇట్ గివ్ యూ అన్ ఆప్షన్ టు క్వశ్చన్ ఇట్ సెల్ఫ్? ఇస్తుందా? అలా ఇచ్చిందంటే అది రిలీజనే కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. సో మై హిందూయిజం గివ్స్ దాట్. సో దాన్ని రిలీజన్కి అసైడ్ పెట్టి పాలిటిక్స్ చేస్తున్నారు ఇవన్నీ. 4,000 years 5,000 years ఎగో ఎట్లా సర్వైవ్ అయినారు నా ఇండియన్స్? ఇవంతా వద్దు, జస్ట్ 100 years ఎగో ఎలాంటి సోషల్ సిస్టమ్స్ ఉండేవి? జాయింట్ ఫ్యామిలీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్.
సో జాయింట్ ఫ్యామిలీలో తాత, మామ, అత్త, పెద్దనాన్న, చిన్నమ్మ, పిన్ని, పెద్దమ్మ, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అంతా కలిసి ఒక చోట ఉండేవాళ్ళు. సీ ద హౌస్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ థెరపీ హోమ్. నువ్వేదైనా వెళ్ళి బయట ఒక లఫడా చేస్తున్నావు అని అంటే ఎవడో ఒకడు గమనిస్తాడు, పెద్దోడో చిన్నోడో ఎవడో ఒకడు వచ్చి చెప్తాడు, వద్దు ఇది తప్పు, మీ ఇంట్లో తెలిసింది అని అంటే ఇది అవుతుంది, ఇంకోసారి నువ్వు చేయనంటే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా. వెర్ ద నాట్ థెరపీస్? ఈరోజు ఆ సిస్టమ్ని బ్రేక్ డౌన్ చేసుకొని వీఆర్ గోయింగ్ అండ్ పేయింగ్ అవర్లీ థౌజండ్స్ ఫర్ థెరపీస్. దిస్ ఇస్ హౌ సిస్టమాటికలీ వీ వర్ రూయిన్డ్. లేకపోతే వై ఆల్ ఆఫ్ ఎ సడన్ దిస్ బికమ్ సో పెద్ద మెంటల్ ఇష్యూస్ అంట, డిప్రెషన్ అంట, క్లినికల్ డిప్రెషను, ఇది అది అని చెప్పేసి దే హ్యావ్ బికమ్ ఫ్యాడ్ వర్డ్స్ ఆర్ బజ్ వర్డ్స్. ఇలాంటివి ఎప్పుడైనా జస్ట్ కనీసం మన తాతల జనరేషన్కైనా ఉండినాయా? సి దే లివ్డ్ 1000 times బెటర్ లైఫ్స్ దాన్ అస్. హ్యాండ్స్ డౌన్ చెప్తా నేను. ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ దే బ్రెత్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దే హ్యాడ్, ద క్వాలిటీ ఆఫ్ పర్పస్ ఫర్ లైఫ్ దే హ్యాడ్, దే వర్ ఆల్ గ్రేటర్. చాలా చాలా నోబుల్ అవి. మనము డబ్బులు మిలియన్స్ అవ్వాలి, బిలియన్ అవ్వాలి అనుకుంటున్నాము, ఈ చెట్లు పార్కులు కొట్టేసుకోవడం, ఇంతే. ఇంతకంటే మన బతికేముండదు. ఆల్రెడీ కొట్టి నరికేసిన దాని మీద హైకోర్టులో స్టే తెచ్చుకున్నారంట కేబీఆర్ రోడ్లో. ఆ చెట్లు ఎప్పుడో పోయినాయి. ఇలాంటి సిస్టమ్స్ రన్ చేసుకుంటున్నాం మనం. చూసుకోవాలి, అద్దంలో చూసుకునే టైం ఇది. అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఇట్లా నేను అవేం చెప్పను, నేను ఒప్పుకుంటా. నేను ఒక ఆపర్చునిటీ కోసం వచ్చినందుకే అక్కడ 100 చెట్లు నరికేశారు కేబీఆర్ పార్క్ దగ్గర, నేను ఒప్పుకుంటా. సో తప్పు మనం చేసిన. అవును, మరి నేను ఈ ఆపర్చునిటీ వద్దు, నా పాటికి నేను ప్రశాంతంగా వెళ్ళి నా వీధిలో నా విలేజ్లో నేను ప్రశాంతంగా బతకగలిగితే ఇవన్నీ అవ్వవు కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్, అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాదు, ఇప్పుడు స్టాండర్డే కాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ దిస్ దట్, ఇది అది. మనందరం విక్టిమ్సే, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ కండిషన్ సిస్టమ్ ఓన్లీ. నేను ఎక్సెప్షన్ అని కూడా చెప్పట్లే, బట్ ఐ వోంట్ బీ ఎ హిపోక్రెట్ అట్లీస్ట్. నేను ఆ చెట్లు నరికేది చూస్తే సరే, ఈ చెట్లలాగే నేను కూడా కూలిపోతా రేపు ఏదో రోజు అనుకుని పోతాను నేను, అంతే. వెళ్ళి రోడ్డు మీద ధర్నాలు చేయడము దాంతో ఏం రాదు. నువ్వు నిజంగా ఏమని చేయాలనుకుంటే వెళ్ళిపో, నీ ఊరికి వెళ్ళిపో. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో రియలైజ్ అవ్వు. నీకు నిజంగా లైఫ్ అంటే ఏందో డిఫైన్ చేసుకో, పర్పస్ ఏందో డిఫైన్ చేసుకోపోయి అది తెచ్చుకో, అది సాధించుకో. సో మీరేం పర్పస్ అనుకున్నారు మీ లైఫ్లో? మన కంట్రీని గ్రేట్ చేసుకోగలగాలి కదా. ద ల్యాండ్ ఆఫ్ ఎన్లైట్మెంట్, వీ వేర్ ద గురూస్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ బీయింగ్ ప్రీచ్డ్ బై ఎవ్రీ వన్ నౌ. పీపుల్ లైక్ డొనాల్డ్ ట్రంప్ స్పీక్ టు అస్. వాడికి అవకాశం కూడా లేదు మాట్లాడడానికి. నేను చెప్తున్నాను, పుట్ దిస్ ఇన్ ద ట్రైలర్. దోస్ పీపుల్ డోంట్ ఈవెన్ డిజర్వ్. దే ఆర్ ప్రీచింగ్ అస్, దే ఆర్ పుట్టింగ్ అస్ ఇన్ టైట్ స్పాట్స్, దే ఆర్ మేకింగ్ అవర్ లైఫ్ మిజరబుల్. మన జీవితాలు దుర్భరం చేస్తుంది ఎవడో కాదు, వాళ్ళే. ఇంత జరిగినా ఎందుకు ఒప్పుకోరు తెలుసా ఇండియా గ్రేట్ కంట్రీ అని? డూ యూ నో ద ఆన్సర్ ఫర్ దట్? రేసిజం. ఇట్ ఈస్ 1000% అలైవ్ ఇన్ వరల్డ్ టుడే. నువ్వు నేను కూడా చేస్తాం రేసిజం. దట్ ఈస్ వై దే డోంట్ అగ్రీ దట్ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. నెవర్. అండ్ దే విల్ ఆల్వేస్ మేక్ దట్ పీపుల్ లీవ్ ద కంట్రీ. ద ఫస్ట్ ఫ్లైట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ ఇండియన్ టుడే. నేను ఇచ్చా ఇట్లాంటి సొల్యూషన్లు కొన్ని 100 మందికి. ఎంతమంది వచ్చినారు తిరిగి ఎవడు రాలే. చాలామంది పోలేదు, ఇంకా తిరిగి ఎవడు రాలేదు. తర్వాత నేను అడ్వైస్ ఇవ్వడం మానేసా, ఎందుకంటే బయట ఇంకా దుర్భరంగా ఉంది. నేను అనుకున్నాను ఇండియాలోనే రాజకీయాలు ఇట్లున్నాయి, బయట అంతా బాగుంటుంది, స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అది ఇది అని. ఐ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. అవన్నీ చూశాక ఐ రియలైజ్డ్ దిస్ ఈజ్ స్టిల్ ఎ గ్రేట్ ప్లేస్ ఈవెన్ ఫర్ పాలిటిక్స్ ఆర్ మేకింగ్ దిస్ నేషన్ ఎ గ్రేట్ ప్లేస్. ఇండియా ఈ స్టిల్ హ్యావ్ స్కోప్, ఆర్ ఇదే ఇంకా బెటర్ నా దృష్టిలో. సో ఐ స్టాప్డ్ అడ్వైజింగ్ పీపుల్ లీవ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అని. మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువసార్లు మనం అనుకుంది ఏంటంటే అవేర్నెస్ ఉండాలి అని చెప్పి. సో ఎలాంటి అవేర్నెస్ రావాలి మనకి? ఎలాంటి అవేర్నెస్ రావాలి అని అంటే సింపుల్. ఎప్పుడైనా పొలిటికల్ అవేర్నెస్, డిమాండ్స్ ఇవన్నీ చెప్పాను కదా. సో డిమాండ్ అంటే ఎప్పుడైనా కూడా నువ్వు ఒక డిమాండ్ అడుగుతావు, గవర్నమెంట్ ఇవ్వాలా వద్దా అనేది ఒక నెగోషియేషన్ ఏదో జరుగుతుంది. లేదా ఇంత ఇవ్వలేను, నువ్వు అడిగిన దాంట్లో సగం ఇవ్వగలను, లేదా పావు వంతు ఇవ్వగలను, 10% ఇవ్వగలను, ఇలా నెగోషియేట్ చేయగలదు. అన్నీ అందరికీ ఇవ్వలేదు కాబట్టి. కానీ ఈ పొలిటికల్ డిమాండ్ అనేది చెప్పడం ఒక ఫస్ట్ థింగ్. 2, గవర్నమెంట్స్ దాంతో ఏం చేస్తున్నాయి అనేది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి.
ఎన్నికలు వచ్చేసేటప్పటికి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, నీకు ఇది ఇస్తా, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా అని చెప్పేసి దే ఆర్ ప్రామిసింగ్. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఒక ధర్నా చౌక్లో పోయి రోజు చూస్తే ఒక 4-5 ధర్నాలు మినిమం అవుతుంటాయి. అంగన్వాడీ అని, కన్స్ట్రక్షన్ వర్కర్ అని, ఇట్లా అట్లా అని ప్రతి ఒక్క దాంట్లో ఒక 10 డిమాండ్లు ఉంటాయి. అవును. ఆ డిమాండ్లని తీర్చే చిత్తశుద్ధి ఉండదు పార్టీలకి. వాటికి బియాండ్ ఇస్తారు. అంటే మహిళలకి ఫ్రీ బస్సు. మహిళలు ఏమైనా వెళ్ళి ధర్నా చేశారా? మేము ఆ 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు రోజులో సేవ్ చేసుకోగలిగితే మేము కోటీశ్వర్లు అవుతాము లేదా ఇంకేదైనా చేస్తామని ఎప్పుడైనా ధర్నా చేశారా? అలాంటి డిమాండ్ ఎప్పుడైనా పెట్టారా? సో పొలిటికల్ డిమాండ్ లేని చోట గవర్నమెంట్ డెలివర్ చేసింది అని అంటే దే ఆర్ గోయింగ్ టు మేక్ యూ స్లేవ్స్ ఫస్ట్. అంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ సిస్టమ్ ఎప్పుడు ఇవ్వదు. అలాంటిది నువ్వు అడగకుండానే ఇచ్చింది అని అంటే అదొక రెడ్ ఫ్లాగ్, సస్పిషన్ ఉండాలి. 2, మనం ఇదే న్యాయం కోసం న్యాయస్థానాల దగ్గరికి పోతాం. సో ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని అంటే పోయి పిటిషన్ అది చేస్తే న్యాయస్థానం అంతా చేసి ఎగ్జామ్ మళ్ళీ తిరిగి పెట్టండి అంటుంది. అంటే అక్కడ నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ న్యాయం రాదు, ఇవ్వదు కూడా న్యాయస్థానం యొక్క పని న్యాయం చేయడమే. కానీ పిటిషన్లో నేను ఎగ్జామ్ తిరిగి కండక్ట్ చేయించండి చాలు, నేను మళ్ళీ రాస్తాను అని పెడితే ఆ న్యాయమే ఇస్తుంది న్యాయస్థానం. అవును. ఇంకోసారి పేపర్ లీక్ కాకుండా ఉండేలా చూడండి, ఒక సిస్టమ్ పెట్టి చేయండి, వాళ్ళతో ఒక ఎగ్జామ్ పెట్టించండి, ఈ మొత్తం దీన్ని ప్రాసెస్ని స్టాండర్డైజ్ చేయించండి అని అడిగితే అది చేస్తారు. కానీ ఇది అడగరు. అడిగినా ఇక్కడ మళ్ళీ పీస్ మీల్, ఇది ఇస్తా అది ఇవ్వను, అది చేస్తా ఇది చేయను. సో ఈ పొలిటికల్ నరేటివ్స్, ఈ పొలిటికల్ డిమాండ్స్, వాటిని చెప్పినాక ఉన్న మెకానిజమ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, వీటి దగ్గరే మనకు చాలా మంచి క్లూస్ ఉంటాయి అవేర్నెస్ గురించి. డామినెంట్ పొలిటికల్ అజెండా విల్ బి గవర్నమెంట్ నీ కోసం ఏమైనా చేస్తుంది, వెల్ఫేర్ చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. అయితే ఉద్యోగాలు ఇవ్వు. ఒక్క ఉద్యోగం క్రియేట్ చేయాలంటే ఎలా పాసిబులో ఆ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండదు గవర్నమెంట్ రన్ చేసే వాళ్ళకి. ఇవ్వలేడు, అది చేయడు కూడా. అందుకు అట్లాంటి అవేర్నెస్ ఉన్న వాళ్ళు కావాలి. నువ్వు వెళ్ళి ఒక ఉద్యోగం క్రియేట్ చేయాలంటే, ఉద్యోగం క్రియేట్ చేయడం అని అంటే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది తెలుసా? అసలు ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్కి లిమిటేషన్ ఏంటి తెలుసా? ఎకానమీలో కాన్సెప్ట్స్లో ఇన్ఫ్లేషన్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అదర్వైజ్ వై కాంట్ గవర్నమెంట్ జస్ట్ కీప్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు పీపుల్? ఇన్ఫ్లేషన్ విల్ కీప్ రైజింగ్, ఇట్ విల్ గో బియాండ్ హ్యాండ్స్. ఈ కాన్సెప్ట్ తెలియకుండా గవర్నమెంట్స్ రన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? బొచ్చడున్నారు. సో పబ్లిక్ అవేర్ అయ్యి అవగాహన పెంచుకొని ఇట్లాంటి అవగాహన ఉన్న లీడర్స్ తెచ్చుకోగలిగినప్పుడే మనం ఏదైనా మనకు కావాల్సింది సాధించుకోగలం. నీకు కావాల్సిందే ఏందో తెలియకుండా పెడుతున్నారు కదా సిస్టమ్స్. సో నువ్వు ఫస్ట్ తెలుసుకోవడం ఏంది, దాన్ని తెలుసుకున్నాక ఎలా చేసుకోవాలి, అది జర్నీ. అందుకు అవేర్నెస్ ఇంపార్టెంట్ ఆర్ ఎసెన్షియల్. ఫైన్ అన్న, థ్యాంక్స్ అలాట్. అంటే ఒక ఐబీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పొలిటికల్గా ఎలా ఇంపాక్ట్ ఉంటుంది ప్రతి ఏజెన్సీ మీద అనే దాని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్. థ్యాంక్ యూ.